ప్రియమైన దైవజనాంగమా, దైవ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దైవ గ్రంథాన్ని ఆలోచిస్తున్నప్పుడు వ్రాయబడిన లోతైన సంగతులు యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయని కొరింథు సంఘానికి ఆనాడు పౌలు భక్తుడు లేఖ రాశాడు. వ్రాయబడినటువంటి సంగతులు వారికి సంభవించి యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మీరు ఆ లేఖన భాగాన్ని చూడగలుగుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ అందరూ దైవ గ్రంథాన్ని తెరిచి చూడండి. 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. అంటే సంభవాలన్నీ కూడా, చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా ఎందుకు గ్రంథంలో వ్రాయబడుతున్నాయి అనే పరిశీలన మీ జీవితంలోకి వస్తే, మీరు చదువుతున్నప్పుడు మీకు అలాంటి ఆలోచనలు కలిగితే మీరు వెంటనే నిర్ధారణకు రావాలి. వ్రాయబడినటువంటి సంగతి నేను చదువుతున్నప్పుడు ఇలా మంచి చేసిన వారికి జరిగినటువంటి మేలేంటి, అంటే మేలైన మార్గంలో, మంచి మార్గంలో నడిచిన వారు పొందుకున్నటువంటి సత్ఫలితాలు ఏంటి, దుష్ట మార్గంలో నడిచిన వారు పొందుకున్నటువంటి దుష్ఫలితాలు ఏంటి, వారికి సంభవించినటువంటి ఆనాటి కాలపు తీర్పులు ఎలా ఉండేవి, ఎంత శీఘ్రంగా తీర్పు వచ్చేది, ఎంత శీఘ్రంగా శిక్ష వచ్చేది అనే విషయాలు మీరు వెంటనే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మీకు ఫోకస్ అవ్వాలి, అర్థం అవ్వాలి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనే విజ్ఞత, వివేకం మనకు రావాలి. కాలానుగుణంగా సంభవించినటువంటి మార్పుల పట్ల ఒక చక్కటి అవగాహన రావాలి. అలాగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ ఆకర్షణ పొందాలి, దైవాకర్షణ, ఎక్కువ సత్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. అందుకే వారికి సంభవించినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఈ సంగతులు అన్నాడు. అందుకే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబట్టే. బుద్ధి కోరుతున్నాడు దేవుడు, బుద్ధి కోరుతున్నాడు. మానవుడు స్వతహాగా బుద్ధి లేనివాడు. నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది. స్వతహాగా మన సమాజం మొత్తం పొల్యూట్ అయిపోయింది. పొల్యూట్ అయిపోయిన వాతావరణంలోనే మనము పుట్టాం, మనము పెరుగుతున్నాం. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే అంటే అర్థం ఏమిటి? చుట్టూతా పాపమే ఉంది. పాపములోనే తన తల్లి తనను గర్భాన ధరించిందన్న సత్యాన్ని ఒప్పుకున్నాడు భక్తుడు. నేను పుట్టి పెరిగిన నాటి నుండి ఇప్పటి వరకు నా చుట్టూతా దేవుని జ్ఞానాన్ని నేర్పించేవాళ్ళు అధికంగా లేరు, దేవుని జ్ఞానాన్ని బోధించేవాళ్ళు అధికంగా లేరు. నా చిన్నతనం నుంచి కూడా ఎక్కువగా నేను పాపములోనే ఉన్నాను, పాపములోనే పెరిగాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. అలా పాపం నా చుట్టూతా ఆవరించి ఉండడం వల్ల అది నా బ్రతుకులోకి వచ్చేసింది. అది నా బ్రతుకులోకి వచ్చి నన్ను ఏలుబడి చేసింది. చుట్టూతో ఉన్న పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్కి నేను లోనైపోవాల్సి వచ్చింది, దానికి నేను గురి కావాల్సి వచ్చింది. దాని తాలూకా పర్యవసానాలు ఎప్పటికీ నేను అనుభవిస్తున్నాను అని దావీదు భక్తుడు ఏడ్చాడు. మీరు కూడా ఆలోచన చేయండి. మన చుట్టూతా కూడా అలాంటి వ్యవస్థ ఉంది. మరి ఆ వ్యవస్థలో మనిషి పాపం బారిన పడటం, అపవిత్రత బారిన పడటం, అజ్ఞానం బారిన పడటం, అనేకమైన తప్పు మార్గాలలోనికి అడుగులు వేయటం. ప్రోత్సహించే వాళ్ళందరూ కూడా తప్పులకే ప్రోత్సహిస్తారు తప్ప మంచికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. మీరు సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించండి. తప్పులకు మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు అధికంగా కనబడతారు సమాజంలో. మంచి చేయడానికి ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది కనబడతారంటే చాలా తక్కువ. అంతెందుకు, యవనస్తులను అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ అందరినీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అందులో మిమ్మల్ని బాగు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, పాడు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, నిలబెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, మీకు తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, మంచి సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా? బాగా ఆలోచన చేయండి. ఎలిమెంటరీ స్కూల్ మొదలుకొని డిగ్రీల వరకు పిల్లలందరూ కో ఎడ్యుకేషన్లో ఉన్నారు. లేదా స్త్రీలు పురుషులు విభాగింపబడి చదువుకుంటున్న వాళ్ళు, అంటే గర్ల్స్ ఎడ్యుకేషను, జెంట్స్ ఎడ్యుకేషన్ వేరువేరుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కోఎడ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను, మీ స్కూల్లో ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, బాగు చేసేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా, పాడు చేసేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా సహవాసాల్లో? అంటే పాడు చేసేవాళ్ళు ఎక్కువ కనబడతారు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఆల్రెడీ పాడైంది కాబట్టి, వాళ్ళ ఆలోచన విధానం పాడైంది కాబట్టి, చిన్నతనం నుంచి వాళ్ళు పాపాన్ని జుర్రుకుంటూ, పాపంలో దొర్లుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ మానసిక స్థితి
చెడిపోయింది కాబట్టి వాళ్ళు పక్కనున్న వ్యక్తిని చెడగొట్టడానికి ట్రై చేస్తారు తప్ప బాగు చేయడానికి ప్రయత్నం చేయరు. బాగు చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఏదో విధంగా ఇతడు కూడా మనతో పాటు చెడిపోవాలి, మనతో పాటు ఇతడు కూడా పాడైపోవాలి, మనతో పాటు ఈమె కూడా పాడైపోవాలి. అందుకే పాడైపోయిన స్థలాలలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటారు, పాడైపోయిన స్థలాలలోనికి మిమ్మల్ని తీసుకుని పోవాలనుకుంటారు, పాడైపోయిన స్థలాల వెంట మిమ్మల్ని తిప్పాలనుకుంటారు, పాడైపోయిన మార్గాల గుండా మిమ్మల్ని నడిపించాలనుకుంటారు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది. వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే ప్రపంచంలో, సమాజంలో చెడు ఎక్కువగా కనబడుతుంది కనుక, మన చుట్టూతో ఉన్న వాతావరణం అలాగే ఉంది కనుక దేవుడు ఏం రాయించాడంటే, నాయన ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించాయి కదా. అవును తండ్రి, ఎందుకు సంభవించాయి? పశ్చాత్తాపం వారిలో లేకపోవటం వల్ల. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అది నువ్వైనా నేనైనా, ప్రపంచంలో అపోస్తలులైనా ఇంకెవరైనా, యేసు ప్రభువు మినహాయించి అందరూ కూడా పాపమునకు లోనైన వారు, పాపమునకు దాసులుగా మారినవారు, యేసు ప్రభువు మినహాయించి. అలా పాపానికి దాసులైపోయి, పాపానికి లోనైపోయి, పాప వాంఛల చేత పట్టబడి కొన్నాళ్ళు తిరిగారు ఆ చట్టంలో ఇరుక్కుని. కొన్నాళ్ళు ఆ చీకట్లో బతికారు, అందరూ బతికారు. కొన్నాళ్ళు ఆ చీకటి జీవితాలు జీవించారు, ఆ చీకటి ఆలోచనల చేత పట్టబడ్డారు, చీకటి ప్రభావం చేత ఆవరింపబడ్డారు. కొన్నాళ్ల పాటు ఈ యొక్క నడవడిక కొనసాగింది. కానీ ఎప్పుడైతే వెలుగు వాళ్ళ హృదయంలోనికి వచ్చిందో, వెలుగు వాళ్ళను ఆవరించిందో, వెలుగు వాళ్ళ మీద ప్రకాశించిందో, వెలుగు వాళ్ళను పట్టుకుందో, వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చేసాయి. వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి, వాళ్ళ బ్రతుకు మారిపోయింది, వాళ్ళ తీరుతెన్నులు మారిపోయాయి, నిర్ణయాలు మారిపోయాయి. ప్రతి అడుగు పరిశీలించి వేయటం మొదలుపెట్టాం. ఈ అడుగు వేయొచ్చా, వేయకూడదా, ఇలా చేయొచ్చా, చేయకూడదా, ఇలా ఆలోచించొచ్చా, ఆలోచించకూడదా. చివరికి ఇది పరిపక్వత అంటారు దీన్ని. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఎవరైతే పరిపక్వ స్థితిలోకి వెళుతున్నారో, పరిపూర్ణులుగా మారుతున్నారో, వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్తారో తెలుసా? ఇలా నడవచ్చా, నడవకూడదా అనే స్థాయిలో ఉండరాళ్ళు. ఇలా ఆలోచించొచ్చా, ఆలోచించకూడదా అనే స్థాయికి వెళ్ళిపోతారు. అది పరిపక్వత. అంటే చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు ఫిల్టర్ చేయగలిగే సామర్థ్యం మనసుకు వచ్చేస్తుంది. దృష్టి దారి తప్పుతున్నప్పుడు ఫిల్టర్ చేయగలిగే సామర్థ్యం మనసుకు వచ్చేస్తుంది. ఏదైనా చెడు వాతావరణం కళ్ళ ముందు కనబడినప్పుడు అట్రాక్ట్ అవ్వాలా, దాని నుంచి పక్కకు వచ్చేయాలా, లేదా అందులో ఎక్కువసేపు ఉండాలా, లేకపోతే ఇక్కడ ఉండకూడదనే నిర్ణయంతో బయటికి రావాలా, ఇవన్నీ కూడా పరిపక్వతలో వచ్చేటువంటి, మనిషికి వచ్చేటువంటి పరిస్థితులు. పరిపక్వత ఆ స్థాయికి నేను తీసుకెళ్తుంది. పరిపక్వతలో ఉన్నవాడు ఆ స్థాయిలో నిలబడతాడు. రైట్ ఆర్ రాంగ్ అనేది లోపలే అనలైజ్ చేయగలుగుతాడు, లోపలే పరిశీలన చేయగలుగుతాడు. అంతా మైండ్లో జరిగిపోద్ది క్షణాల్లో. అక్కడ ఫిల్టర్ అయిపోయిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే రిజెక్ట్ చేయాలా, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటావు దేవుని ఆత్మ సహాయంతో. అప్పుడు ఎంత గొప్ప పరిపూర్ణతలో నువ్వు ఉన్నట్టు ఒక జల్లెడలా మారిపోయింది నీ హృదయం. ఒకప్పుడు అలా లేదు. ప్రతి చీకటికి చోటిచ్చాం, ప్రతి అపవిత్రతకి చోటిచ్చాం, ప్రతి అజ్ఞానానికి చోటిచ్చాం, ప్రతి మూర్ఖత్వానికి చోటిచ్చాం, ప్రతి బుద్ధిహీనతకి చోటిచ్చాం. అలా బ్రతికిన స్థితిలో నుండి ప్రభువు మనల్ని విడిపించాలని కోరుకున్నాడు గనుకనే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయని ఆయన. వాళ్ళు పశ్చాత్తాపం చెందలేదు గనుక తప్పులు జరగడం సహజం, మారాలి. ఇక్కడ ఎవ్వడూ నీతిమంతుడు లేడు, ఇక్కడ ఎవ్వడూ పరిశుద్ధుడు లేడు, ఒక్క ప్రభువు తప్ప. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయిన స్థితిలో ఉన్నారు. అందరి జీవితాల్లో తప్పులు జరిగాయి. ఇక్కడ ప్రత్యేకంగా నిన్ను ఎంచడానికి లేదు, నన్ను నువ్వు ఎంచడానికి లేదు, మన ఇద్దరం కలిసి ఇంకొకరిని ఎంచడానికి లేదు. అర్థమైందా? అందరి జీవితాల్లో తప్పులు జరిగాయి, అందరి జీవితాల్లో పాపం ఏలుబడి చేసింది, అందరి జీవితాల్లో ఏదో ఒక పొరపాటు నడిచింది, ఏదో ఒక తప్పు నడిచింది, ఏదో ఒక తప్పుడు ఆలోచన వాళ్ళని గెలిచింది, వాళ్ళు అందులో పడ్డారు. లక్కీగా ప్రభు ద్వారా విడిపించబడ్డారు. మన అంతిమ లక్ష్యం ఏమిటంటే మనం విడిపించబడినట్టుగా ఇతరులు కూడా విడిపించబడాలి. ప్రభు మనకు అప్పగించిన బాధ్యత అదే. నీ ద్వారా ఎంత మంచి ప్రవహించాలో అంత మంచి ప్రవహించాలి, నీ ద్వారా ఎంత నీతి వ్యాపించాలో అంత నీతి వ్యాపించాలి, నీ ద్వారా ఎంత సత్యం వ్యాపించాలో అంత సత్యం వ్యాపించాలి. దీనికి కట్టుబడినదే సంఘం. అందుకే శిరస్సు ఎవరట? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు సంఘానికి? క్రీస్తు. ప్రతి అవయవానికి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సు నుంచే వస్తాయి. శిరస్సు ప్రతి అవయవానికి ఆదేశాలు ఇస్తుంది. ప్రతి అవయవం శిరస్సు నుంచి ఆదేశాలు పొంది క్రమమైన మార్గంలో నడవాలన్నది దేవుని యొక్క కోరిక. శిరస్సు ఇచ్చే ఆదేశాల మేరకు సక్రమంగా జీవించాలన్నది ప్రభు యొక్క కోరిక. శిరస్సుతో అనుసంధానమై ఉండాలి ప్రతి అవయవం. అలా అనుసంధానమై ఉన్నప్పుడు శిరస్సు నుంచి నేరుగా
నీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన స్వీకరిస్తావు, దాని ప్రకారంగా ప్రవర్తిస్తావు, నడుచుకుంటావు. ఇలా సంఘానికి దేవుడు నీతి మార్గాన్ని ఏర్పాటు చేసి నువ్వు నడువు నాయన నడిపించు, నడువు నడిపించు, బ్రతుకు బ్రతికించు, నేర్చుకో నేర్పించు, విను ప్రకటించు లేదా ప్రకటించడానికి పంపించు. నీ బ్రతుకు కాలం అంతా కూడా మంచి ప్రవహింపజేయాలి. ఒక నది వలె ఈ సమాజంలో మంచి ప్రవహించాలి. చెడు అంతా కొట్టుకుపోయేంత ఫాస్ట్గా ప్రవహించాలి. చెడును తుడిచి పెట్టేంత గొప్ప నదిగా నీ పరిచర్య మారాలి. అది ఎవరైనా సరే, ఏ జనాంగాలైనా సరే, ఏ ప్రజలైనా సరే, నీ మాటలలోని మంచి ద్వారా వాళ్ళ హృదయాలు కడగబడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు, ఇంత మంచి ప్రవహిస్తోంది ఇతనిలో నుండి. ఇతను ఎవరంటే క్రీస్తు ద్వారా కడగబడినటువంటి వ్యక్తి, క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి, క్రీస్తును మహిమపరచడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఒక బలమైన పాత్ర, ఒక బలమైన సాధనం. ఈ శరీరం దేవుని వలన ఎన్నుకొనబడినది. ఈ శరీరం దేవుని మహిమతో నిండినది. ఈ శరీరం దేవుని ఆలయమై ఉంది. ఈ శరీరంలో ప్రభువు నివసిస్తున్నాడు. ఈ శరీరం సాదాసీదా శరీరం కాదు. ఇది ప్రభువుకు తనను తానే సజీవయాగంగా అప్పగించుకున్నటువంటి శరీరం. ఇది అంత పవిత్రమైనది. ప్రభువు నివసించే దేహం అది. ప్రభువు నివసించే దేహమే ప్రభు యొక్క ఆలయం. అర్థమైందా? ప్రభు నివసించే దేహం ఏమిటి? ప్రభు యొక్క ఆలయం. సో కాబట్టి ప్రభు యొక్క ఆలయం, ప్రభు నివసించే దేహం, ప్రభు నివసించే మందిరం, ఆ మందిరాన్ని ఈ దేవుడు నీతి మార్గాలను ప్రవహింపచేయటానికి ఎన్నుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక నది వలె ఉండాలి. ఒక నది వలె నువ్వు ప్రవహించాలి. ఎండిపోయిన నదికి వాల్యూ ఉంటుందా? అసలు నది అని పిలవడానికి అర్హత ఉందా దానికి? పారే నది, ప్రవహించే నది, నీళ్లతో నిండిన నది. అది అనేక ప్రాంతాలను తడుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఓ దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు కూడా అంతే. నువ్వు అక్కడే ఉండిపోతే, నువ్వు అక్కడే ఎండిపోతే నీ వలన ప్రభువుకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. ప్రవహించాలి, నది వలె నీలో నుండి ప్రవహించాలి. జీవజల నదులు వారి కడుపులో నుండి పారుతాయన్నాడు దేవుడు. ఆ వాగ్దానం మనందరి విషయంలో నెరవేరాలి. అది దేవుని ఆలోచన, అది మనందరి బ్రతుకుల్లో నెరవేరాలి. దేవుని మాట మనందరి బ్రతుకుల్లో నెరవేరాలి. నీ నుండి ప్రవహించాలి సత్యం, వెదజల్లబడాలి, వ్యాపించబడాలి. అందుకే కదా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం. మనం ఊరికే తీసుకుంటున్నామా? రొట్టె తీసుకుంటున్నప్పుడు చేతులు వనకాలి. అసలు ప్రభువా యోగ్యత ఉందా లేదా? ద్రాక్షారసం తీసుకుంటున్నాం, చేతులు వనకాలి. యోగ్యత ఉందా లేదా? యోగ్యత అంటే ఏంటి? బాప్తిస్మం కాదు. యోగ్యత అంటే బాప్తిస్మం కాదు. బాప్తిస్మం తర్వాత మొదలవ్వాలి యోగ్యత. బాప్తిస్మం తర్వాత మొదలయ్యేది యోగ్యత. ఏంటి బాప్తిస్మం తర్వాత మొదలయ్యే యోగ్యత? ప్రకటిస్తున్నావా? పంపిస్తున్నావా? ప్రకటిస్తున్నావా? లేదు ప్రభు, ప్రకటించగలిగే సామర్థ్యం, అంత గొప్ప జ్ఞానం, వివేకం నా దగ్గర లేవు ప్రభు. మరి పంపిస్తున్నావా? అది ఉంది ప్రభు. మరి అది చేస్తున్నావా? చేస్తున్నాను ప్రభు. ప్రకటించగలిగే సామర్థ్యం ఉందా? ఉంది ప్రభు. మరి ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నాను ప్రభు. యోగ్యత ఉందా? ఉంది ప్రభు. అయితే చెయ్యి సంతోషంగా ముంచు బల్లలో. ఈ రెండు చేయను ప్రభు, బల్లలో చేయి కూడా ముంచను ప్రభు. లెవెలైపోద్ది ప్రభు. నా శరీరమును తిని నా రక్తమును తాగనివాడు నాకు పాత్రుడు కాడు. లెవెల్ అయిపోయిందా? బాగా లెవెల్ అయింది కదా. అది చేయను ప్రభు, ఇది చేయను ప్రభు, అసలు టచ్ కూడా చేయను ప్రభు. అలా వస్తాను, కూర్చుంటాను, మౌనంగా వెళ్ళిపోతాను. నాకు ఏం రిస్క్ లేదు కదా ప్రభు. రిస్క్ లేదు, మొత్తానికి పోయింది, ఇంకా గొడవ లేదు. తెలివి, అతి తెలివి అంటారు దీన్ని. ఏం తెలివి? అతి తెలివి. కాబట్టి ప్రభు ఏం చెప్పారంటే, నీ మీద నేను మోపే ఏ భారం అయినా సరే అది నిన్ను ఇబ్బంది పెట్టేదిగా ఉండదు. ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే తన పిల్లల మీద అధికమైన భారాన్ని మోపేవాడు కాడు. ఆయన ఇప్పుడు మనల్ని ఎలా లెక్క అడుగుతాడు తెలుసా? నీకు కావాల్సిందంతా ఇచ్చి అప్పుడు ఆయన పని చేయమని చెప్తాడు. ఎంత గొప్ప ప్రభువు చూడండి. ఆయన నీకు కావాల్సిన సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆయన పని చేయమని నిన్ను ప్రేరేపిస్తాడు. నీకు కావలసిన సమస్తాన్ని నీ కాళ్ళ దగ్గరికి రప్పించి ఆయన పని చేయమని నిన్ను ఆహ్వానిస్తాడు. నువ్వు అడిగిన అన్నీ నీకు దయచేసి ఆయన పని చేయమని నిన్ను ప్రోత్సహిస్తాడు. నిన్ను హెచ్చించి నీకు ఆలోచన ఇస్తాడు. కానీ మానవుడు ఎంత దుర్మార్గ స్వభావం కలిగిన వాడంటే, హెచ్చింపబడి మాట తప్పుతాడు, దీవించబడి మాట తప్పుతాడు, ఆశీర్వదించబడి పక్కకి తొలగిపోతాడు. అనని సప్పిరి అలాగా వాళ్ళు అంతే కదా.
సమస్తం దేవుని యొద్ద పొందుకున్నారు. దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేశారు? మోసం చేశారు. అది మోసపూరితమైన దృక్పథం కలిగిన జీవితం కనుక వెంటనే శిక్ష వచ్చింది వాళ్ళ మీదకి. అది ఈ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వాళ్ళకి ఎందుకు సంభవించింది? అననీయ సప్ఫీరా ఎందుకు మరణించారు? దృష్టాంతము, మనకొక దృష్టాంతం. అది ఇశ్రాయేలీయులు ఎందుకు శిక్షను కొని తెచ్చుకున్నారు? దృష్టాంతం. అది మనకి దృష్టాంతం. ఇస్కరియోతు యోధ ఎందుకు చచ్చిపోయాడు? అది మనకి దృష్టాంతం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలి. నిజమే, బుద్ధి చాలా ఇంపార్టెంట్. బుద్ధి లేదు ఈ ప్రపంచానికి. బుద్ధి లేదు. బుద్ధి లేకయే మానవులు నశించిపోతున్నారు. బుద్ధి లేక సమాజం పాడైపోతుంది. అది ఎక్కువ మన వాడుక భాషలో బుద్ధి ఉందా లేదా అంటావా? ఎక్కువ అందరికి అలవాటు అయిపోయింది. అది వాడుక భాష. అది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆ డైలాగు ఏదైనా తప్పు జరగగానే నోట్లోంచి వస్తుంది. ఏమని? నీకు బుద్ధి ఉందా లేదా అంటాం. తప్పు జరిగినప్పుడు అంటావా? మంచి జరిగినప్పుడు అంటావా? ఎవరైనా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చి, డాడీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అనగానే బుద్ధి ఉందా లేదా అంటావా? అనవు. ఆ భాష అప్పుడు ఆ భాష వాడకూడదు. అప్పుడు ఆ పదం వాడకూడదు. అంతే కదా? మరి ఎప్పుడు వాడాలి ఆ పదాన్ని? తప్పు జరిగినప్పుడు బుద్ధి ఉందా లేదా, మనిషివా పశువా, ఇవన్నీ తర్వాత యాడ్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి. అంటే పశువుకు బుద్ధి ఉండదు, మనిషికి ఏమి ఉండాలి? బుద్ధి ఉండాలి. మనిషికి జ్ఞానం ఉండాలి. ఎదుగుతున్నావు కదా, ఎదిగే కొలది జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. అందుకే బుద్ధి ఉందా లేదా అని అంటున్నావు. నిజమే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కదా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు అంటే దాచబడి ఉన్నాయని అర్థం. ఆయన యందే దాచబడి ఉన్నాయి. అక్కడ నుంచి తీసుకోవాలి, లోపల పెట్టుకోవాలి. ఆయన దగ్గర నుంచి సంపాదించుకోవాలి, నీ లోపల స్థిరపరుచుకోవాలి, నీ లోపల దాచుకోవాలి. అలా నువ్వు ఎదగాలి. ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారుల్లో ఒక వ్యక్తి ఒక దారి గుండా వేగంగా వెళ్ళి పెద్ద గోతులో పడిపోయాడు, నీ కళ్ళతో చూసావు. మరో దారి ఉంది, ఆ దారి గుండా మరో వ్యక్తి వెళ్ళాడు, అతడు మాత్రం సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలిగాడు. అది కూడా నువ్వు నీ కళ్ళారా చూసావు, నీ కళ్ళతో చూసావు. ఇప్పుడు ఈ 2 మార్గాల గుండా వెళ్ళిన వ్యక్తులు దృష్టాంతాలుగా నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఏ వ్యక్తిని మాదిరిగా ఎంచుకోవాలి? జ్ఞానవంతుడు అయితే గోతులు పడిపోయిన వ్యక్తిని మార్గదర్శిగా ఎంచుకోవాలా? మరి ఎవరిని ఎంచుకోవాలి? నువ్వు 2 చూసినప్పుడు ఎవరిని ఎంచుకోవాలి? ఎవరైతే మంచిగా వెళ్ళి గమ్యాన్ని చేరుకున్నాడో అతడు మనకి రోల్ మోడల్ అవుతాడు తప్ప గోతులో పడిపోయినాడు ఎప్పటికీ మనకు రోల్ మోడల్ కాలేడు. సంగమా, నీకు ఇది అర్థమైతే దృష్టాంతములుగా వారికి సంభవించాయి అన్నప్పుడు బైబిల్ నువ్వు ఎప్పుడు తెరిచినా బుద్ధి లేనివాడు నశించిపోయాడు, బుద్ధి లేనివాడు పాడైపోయాడు, బుద్ధి లేనివాడు నాశనానికి వెళ్ళిపోయాడు. బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ పాడైపోలేదు, బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ నష్టపోలేదు. బుద్ధి కలిగిన వాని మీద ఎప్పటికీ దేవుని దీవెన అలాగే నిలిచి ఉంది కదా. రైట్. అప్పుడు బుద్ధి కొరకు ప్రయాసపడాలి, జ్ఞానం కొరకు ప్రయాసపడాలి, ఆయన అనుగ్రహించే వివేకం కొరకు ప్రయాసపడాలి. అలా ఎవరు ప్రయాసపడి ఆయన దగ్గర ఆ వివేకాన్ని జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారు ధన్యులు. అర్థమైందా? ప్రతిరోజు భోజనం కోసం ప్రయాసపడతాం మనం, భోజనం కోసం. కొంతమంది ఆడవాళ్ళ డైలాగు, తెల్లారి లేచి రాత్రి అవుతోంది వంటతోనే బతుకు సరిపోతుంది అంటారు కొంతమంది. నిజంగానే పొద్దున్న లేచాం, పొయ్యి వెలిగించాం, మళ్ళీ మధ్యాహ్నానికి రెడీ చేసుకున్నాం, టిఫిన్లు అయిపోయాక మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేసింది, మళ్ళీ సాయంత్రానికి ఇంత పెట్టాలి అందరికీ. ఇంక సాయంత్రం అయిపోయింది, మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చేసిందో మళ్ళీ ఎంత పొద్దున మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ మిషన్ రమ్మంటుంది కదా. ఇంక రోజంతా దేని మీద గడిచిపోతుంది స్త్రీలలో చాలామంది జీవితం? వంటగది. అక్కడ నుంచి ప్రోడక్ట్ బయటికి పంపించడమే, తయారు చేయడం బయటికి దోసేయడం, తయారు చేయడం బయటికి దోసేయడం, బయట మేసేయడం. వీళ్ళు బయటికి దోసేయడం, బయట మేసేయడం. ఇంక రోజు ఇదే జరుగుతుంది వ్యవహారం కదా. అంటే అంత బాగా తింటున్నారు కాబట్టే ఇంత బలంగా ఉన్నారు. మరి అంతే కదా, మరి అంత బలంగా తిన్నారు, ఇంత బలంగా ఉన్నారు. మీరు అందరూ లోపలికి పంపించారు కాబట్టే శక్తి కలిగిన వారే నీరసాలు లేకుండా నిభ్రంగా వచ్చి కూర్చున్నారు. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయేవారు కదా.
శరీరానికి అన్నం దొరక్కపోతే కళ్ళు తిరుగుతున్నాయి, మనసుకు జ్ఞానం దొరక్కపోయినా కళ్ళు తిరుగుతాయి. అర్థమైందా? ఎటు తిరుగుతాయి? పాపం వైపు తిరుగుతాయి కళ్ళు. అక్కడ కళ్ళు తిరుగుతాయి, ఇక్కడ కళ్ళు తిరుగుతాయి, కానీ కొంచెం డిఫరెంట్గా తిరుగుతాయి. ఇక్కడ తిరిగే కళ్ళేమో నిన్ను పడగొడతాయి, శరీరాన్ని పడగొడతాయి. అక్కడ తిరిగే కళ్ళేమో మొత్తం జీవితాన్నే పడగొడతాయి. అందుకే లోపల బుద్ధి ఎక్కువైంది అనుకోండి, కళ్ళు తిరగవు. బుద్ధి ఎక్కువైనడు కళ్ళు తిరగవు తొందరగా. యోసేపుకు బుద్ధి ఎక్కువ, కళ్ళు తిరగలా. తిప్పడానికి ట్రై చేసినా కళ్ళు ఏమవ్వలా, తిరగలా, తిరిగి పడిపోలా. కళ్ళు తిరిగి యోసేపు పడిపోలేదంటే కారణం లోపల బుద్ధి సమృద్ధిగా ఉంది కనుక. మరి పాపం సంసోను గారికి బుద్ధి తక్కువైంది, కళ్ళు గట్టిగా తిరిగినాయి. కళ్ళు తిరగడం మాత్రమేనా, కళ్ళు పోయి తిరగల విసిరే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? తిరగల విసిరే పరిస్థితి వచ్చింది అతని కళ్ళు గట్టిగా తిరగడం వల్ల. సో బుద్ధి ఎంత విలువైనదో ఇప్పుడు అర్థం కాకపోతే చచ్చాక అసలు అర్థం అవుతుంది, అర్థమైన ఉపయోగం లేదు. బుద్ధి ఎంత విలువైనదో మనకి ఎప్పుడు అర్థం అవ్వాలి? బ్రతికుండగా అర్థం కావాలి. బుద్ధి జ్ఞానముల ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, అది నాకు దొరికితే నాకు ఎంత అదృష్టము. అలాంటి ఆలోచన ఉండాలి. మరి ఈ బుద్ధి రావాలి అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? బుద్ధికి ముందు. బుద్ధి సంపాదించుకోవాలి అంటే ముందు కావాల్సింది తీవ్రమైన పశ్చాత్తాపం. ఏముండాలి? తీవ్రమైన పశ్చాత్తాపం, రెపెంటెన్స్. రెపెంటెన్స్ అంటే హృదయంలో నుండి వచ్చే వేదన, హృదయంలో నుండి వచ్చే కన్నీరు. అది దేవుని మాట లోపలికి వెళ్ళినప్పుడు, దేవుని ఆలోచన లోపలికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో నుంచి బయటికి పొంగుకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. అర్థమైందా? ఆ భావోద్వేగం, ఆ ఏడుపు, ఆ కన్నీరు, ఆ దుఃఖం, ఈ దుఃఖం మన హృదయం పొడవబడినప్పుడు వస్తుంది. విరిగి నలిగిన హృదయం అన్నాడు దాన్ని. ఏమిటిది? విరిగి నలిగిన హృదయం. ఎప్పుడైతే మన మనస్సు విరిగిపోతుందో, నలిగిపోతుందో, అక్కడ పశ్చాత్తాపం మొదలవుతుంది. పశ్చాత్తాపం అక్కడి నుంచి మారు మనస్సు కలుగుతుంది. అక్కడి నుంచి బుద్ధి కొరకు వెతుకులాట. నన్ను అడిగితే పశ్చాత్తాపం ఆకలి లాంటిది, బుద్ధి అన్నం లాంటిది. పశ్చాత్తాపం ఎప్పుడైతే పుట్టిందో దేనికోసం వెతుకుతాం? ఆకలి పుడితేనే కదా అన్నం కోసం వెతుకుతాం. ఆకలి పుట్టనంత వరకు మనకు అన్నం గొడవ లేదు, అవునా? ఆకలి పుట్టనంత వరకు మనకు భోజనం కూడా ఉందా? లేదు. భోజనం ఎప్పుడు గుర్తొస్తుంది? ఆకలి పుట్టినప్పుడు. ఆకలి చేస్తుంది బాబోయ్, ఏం కావాలి ఇప్పుడు? అన్నం కావాలి. అన్నం కోసం వెతుకులాట మొదలైంది. ఇప్పుడు దేన్ని బట్టి వెతుకులాట? ఆకలి. అది ఇంటికి వెళ్ళి తింటావా, హోటల్కి వెళ్ళి తింటావా, ఎక్కడికి వెళ్ళి తింటావా, అది వేరే విషయం. కానీ లోపల ఆకలి మొదలయ్యాకనే నీ వెతుకులాట దేనికోసం మొదలైంది? అన్నం కొరకు మొదలైంది. అదే మాదిరిగా పశ్చాత్తాపం ఎప్పుడైతే నీలో మొదలవుతుందో అప్పుడు బుద్ధి కొరకైన వెతుకులాట మొదలవుతుంది. పశ్చాత్తాపం నీ హృదయంలోనికి రానంత వరకు బుద్ధి కొరకైన వెతుకులాట మొదలు కాదు. మరి ఆ పశ్చాత్తాపం ఎలా వస్తుంది? దేవుని మాట విన్నప్పుడు, మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు, మన జీవితం మనకి ప్రత్యక్షంగా కనబడినప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తుంది. ఒక మాట మీకు చెప్పనా? దావీదుకి నాతాను ఒక రకంగా ప్రసంగమే చేశాడు. ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. ఇప్పుడు దావీదుకు నాతాను ప్రసంగం చేసేంత వరకు కూడా దావీదుకు ఆకలి లేదు, ఆకలి చచ్చిపోయి ఉన్నాడు. దేని కొరకైన ఆకలి లేదు? బుద్ధి కొరకైన ఆకలి లేదు. ఎప్పుడైతే దావీదుకు నాతాను ఘాటైన ప్రసంగం చేశాడో, సూటి అయిన ప్రసంగం చేశాడో, విమర్శించాడో, ఏం చేశాడు? దావీదును నాతాను ఏం చేశాడు? విమర్శించాడు. సద్విమర్శ అంటారు దాన్ని. విమర్శించాడు. ఎలా విమర్శించాడు చూద్దామా? సమూయేలు 2వ గ్రంథం. చాలా ఘాటుగా విమర్శించాడు. సమూయేలు 2వ గ్రంథం. ఆ విమర్శ వలననే అతడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఆలోచించడం మొదలుపెట్టాడు. పన్నెండవ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం.
కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఎవరు పంపెను? యెహోవా పంపెను, అంటే దేవుడు పంపించాడు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా అలాగ వచ్చారనుకోండి, నాలాంటి వాళ్ళు, మీరు వెంటనే ఏమంటారు తెలుసా? నువ్వు ఎవడయ్యా విమర్శించడానికి మమ్మల్ని అంటావు. అలవాటు అయిపోయింది కదా జనాలకు బాగా. యేసు ప్రభు చెప్పిన కాన్సెప్ట్ వేరు. నువ్వు మురుగుగొడ్డలు వేసుకొని ఎదురుగా ఉన్నవాడు మురుగు గురించి మాట్లాడకరా బిడ్డ, ముందు నువ్వు శుభ్రం అయితే మరి మాట్లాడొచ్చా? నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే ఎదుటివాడు మురుగు బట్టల గురించి మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. అప్పుడు కూడా మాట్లాడొచ్చు కదా. నువ్వు తెల్ల బట్టలు వేసుకో అంటే నీ కంట్లో దూలం లేదు, ఎదుటివాడి కంట్లో నువ్వు నలుసు గురించి మాట్లాడొచ్చు. పాయింట్ అర్థం చేసుకోండి. నీ కంట్లో దూలం లేదు, ఎదుటివాడి కంట్లో నువ్వు నలుసు గురించి నువ్వు మాట్లాడొచ్చు. నీ కంట్లో దూలం ఉన్నప్పుడు కదా నలుసు గురించి మాడకూడదు. నువ్వు మారు మనసు పొంది బాగైపోయిన తర్వాత ఎదుటివాడిని దిద్దొచ్చు, కట్టొచ్చు, ఖండించవచ్చు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు. నువ్వు కూడా అదే దారిలో ఉన్నప్పుడు, నువ్వు కూడా అదే మార్గంలో ఉన్నప్పుడు నీకు బుద్ధి చెప్పే అర్హత లేదంతే. నువ్వు విమర్శించవచ్చు. ఎప్పుడు నువ్వు విమర్శింపబడే స్థాయిలో లేనప్పుడు నువ్వు విమర్శించవచ్చు. నువ్వు ఆ తప్పు చేయట్లేదు, ఆ తప్పు చేసేవాడిని విమర్శించవచ్చు. దీన్ని సద్విమర్శ అంటారు. ఏ విమర్శ? సద్విమర్శ. ఇప్పుడు కొంతమందికి వాక్యం సందర్భానుసారంగా అర్థం చేసుకోవడం తెలియక మనం ఎవరిని విమర్శించకూడదంటే, ఇప్పుడు దావీదును నాతాను విమర్శించాడా లేదా? చెప్పండమ్మా, విమర్శించాడా లేదా? అయ్యో విమర్శించాడు. విమర్శించాలి. విమర్శించకపోతే మన జీవితాలు మారవు. దేవుడు మనల్ని విమర్శించాడు తన వాక్యంతో, కనుక మనం బ్రతుకులు మార్చుకున్నాం. మనం కూడా విమర్శిస్తున్నాం. విమర్శ జరగాలి, సద్విమర్శ అంటారు దీన్ని. ఈ సద్విమర్శ జరిగినప్పుడే మనిషిలో మార్పు వస్తుంది. అప్పుడు బుద్ధి కొరకు వెతుకులాడతాడు. ఆకలి పుడద్ది, లోపల పశ్చాత్తాపం పుడద్ది. నాకు బుద్ధి కావాలి, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉంటే నేను ఇలా పాడైపోయేవాడిని కాదు కదా, ఆ జ్ఞానం ఉంటే నేను ఇలా చెడిపోయేదాన్ని కాదు కదా అని బుద్ధి కొరకు, జ్ఞానం కొరకు వెతుకులాట మొదలు పెడతాడు. అర్థమైందా? రైట్, చదవండి ఇప్పుడు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఎప్పుడైనా సరే మీకు ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వెంటనే మీ మనసులో రావాల్సినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ సేవకుణ్ణి దేవుడు నా దగ్గరకు పంపించాడు, ఈ సేవకుణ్ణి దేవుడు నాకు బుద్ధి చెప్పమని పంపించాడు, ఈ సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది మీ అందరి హృదయాల్లోకి రావాలి తప్ప ఈయన నాకు బాగా తెలుసండి, ఈయన గురించి నాకు తెలియదు ఏంటండి, ఈయన నాకు చెప్తున్నాడా. ఇప్పుడు దావీదు నాతానుతో నువ్వేటో నాకు తెలియదు ఏంటి, నాతాను నా రాజ్యంలో వాడేవాగా, నా పరిపాలన కింద ఉన్నాడువేగా, నీ ఓటు కూడా నాకేగా అంటే ఏమైనా బాగుందా? నాతాను ఓటు దావీదికే కావచ్చు, ఆయన రాజ్యంలో బతుకుతున్నాడు గనుక. అంత మాత్రాన నాతాను దావీదుకు బుద్ధి చెప్పడానికి అనర్హుడు అనడానికి వీలు లేదు. దేవుడే పంపించాడు అతన్ని, దేవుడే పంపించాడు. నాకు బుద్ధి చెప్పటానికి దేవుడు పంపించాడు. ఎవరిని పంపించాడు? నాతానును పంపించాడు. ఈరోజు మీ అందరి కొరకు నన్ను పంపించాడు, ఒక సేవకుని పంపించాడు. ఆ వాక్యం విన్నప్పుడు ఈ సేవకుడు దేవుడు నా కొరకు నియమించినవాడు, ఈ సేవకుని దేవుడు నా కోసమే ఎన్నుకున్నాడు, నా కోసం ఏర్పాటు చేసుకున్నాడు గనుకనే ఈ బోధ నాకు దొరికింది. నన్ను విమర్శించడానికి ఈ బోధకుడు నాకు దేవుడు అనుగ్రహించిన వరమై ఉన్నాడు, దీవెనై ఉన్నాడు అనుకోవాలి తప్ప ఈ బోధకుడు నన్ను ఎప్పుడు విమర్శిస్తున్నాడు కనుక నాకు శాపమై ఉన్నాడు అనుకుంటే దావీదు జీవితంలో శాపమే మిగిలేది. నాతాను దావీదుకు వరమా శాపమా? మీకు విషయం చెప్పనా, అందరూ చెప్పలేరు తెలుసా మనకి ఈ బోధ. దావీదు చుట్టూతా బోలెడంత మంది ఉన్నారు, అందరికీ తెలుసు దావీదు తప్పు చేశాడు, యోవాబుకు కూడా తెలుసు. కానీ ఎవరైనా వచ్చి దావీదా నువ్వు తప్పు చేశావు, దేవుని ముందు పశ్చాత్తాపడని చెప్పగలిగారా? చెప్పలేరు. ఎందుకు? భయం. రెండోది, వాళ్ళకి దైవశక్తి లేదు. దైవశక్తి లేనోడు ఖండించలేడు, గద్దించలేడు, బుద్ధి చెప్పలేడు. చాప కింద నీళ్ళు అలా చల్లగా పోతుంటాడు. ఎవరిలో అయితే దైవశక్తి పుష్కలంగా ఉందో యాక్టివేట్ అవుతుంది దైవశక్తి. దేవుని ఆత్మ ప్రభావం వారిలో ఉన్నప్పుడు వారు బోధిస్తూ ఉండగా దేవుని ఆత్మ ప్రభావం యాక్టివేట్ అవ్వడం వల్ల వారు చాలా ఖండితంగా మాట్లాడుతుంటారు. అది పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన, సహవాసం, సహాయం, ప్రభావం, ప్రేరణ. అప్పుడు
చాలా శక్తివంతమైన మాటలు వాళ్ళలో నుండి బయటకు వస్తుంటాయి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నారు వాళ్ళు, దేవుని ఆత్మ అభిషేకం కలిగి ఉన్నారు, దేవుని ఆత్మ ప్రభావం వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళ నోటికి ఆ వాక్శక్తి అనుగ్రహింపబడింది. ఆ వాక్శక్తి ఇప్పుడు స్టెఫన్లో పరిశుద్ధాత్ముడు గుప్తంగా ఉన్నాడు, లోపల దాచబడి ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడు యాక్టివేట్ అయ్యి బయటకు వచ్చాడు? ప్రతి క్షణం రాలా. ఆయన మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల మాట్లాడలేదు. సేవకులు కూడా చాలా మాటలు మాట్లాడుతుంటారు, ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల రావు, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల వల్ల కూడా మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడు దేవుని సన్నిధిలో తమను తాము సంపూర్ణంగా అప్పగించుకుని నిలబడ్డారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో నుండి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రభావం. వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు కదా. ఈరోజు క్రైస్తవ సమాజానికి బుద్ధి తక్కువైంది, కానీ ఇప్పుడున్నది పరిశుద్ధాత్మ అభిషేకమే, నూనె అభిషేకం కాదు. పాత నిబంధనలో నూనె అభిషేకం, తైలాభిషేకం, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ గొప్ప అభిషేకాన్ని మనం పొందుకున్నామని యోహాను పత్రికలో వ్రాయబడింది. చూడండి ఒకసారి, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 27వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం 27వ వచనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 27వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. నూనె లేదు, ఆయన మీ మీద పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మీకు అభిషేకం, ఆయన మీ మీద నూనె పోసాడా? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడా? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. తైలాభిషేకం కాదు. ఈ మధ్య అంతా వ్యాపారం. తైలాభిషేకం పెద్ద వ్యాపారమై కూర్చుంది. నెలలో ఒక రోజు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ప్లేస్కి శుభ్రం డబ్బాలు నూనె తెచ్చేయడం, జిడ్డు చేసి పంపించేయడం. అరే నాయన, శరీరాలు జిడ్డెక్కటం వల్ల సబ్బుతో కడుక్కోవాలి తప్ప ఉపయోగం ఏమి ఉండదురా దౌర్భాగ్యులారా. శరీరాలు కాదురా జిడ్డెక్కాల్సింది, హృదయాలకున్న జిడ్డు తొలగాలంటే దేవుని వాక్యం అనే సబ్బుతో కడుక్కోండి. అర్థమైందా? దేవుని వాక్యం అనే సబ్బుతో కడుక్కుంటే హృదయాలకున్న ఆ పాపం అనే జిడ్డు తొలగిపోద్ది, పశ్చాత్తాపం మొదలవుతుంది. అది మానేసి శరీరాలు జిడ్డెక్కించుకుని కొబ్బరి నూనె శుభ్రం ఒంటి నిండా రాసుకుని ఊరేగుతాం అంటారేంటి? బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా. మనల్ని మనం కడుక్కోవాల్సింది బుద్ధితో, జ్ఞానంతో. మన హృదయాలు కడుక్కోవాలి, హృదయాలు సంస్కరింపబడాలి. కాబట్టి అభిషేకం పరిశుద్ధాత్మ వలన జరిగేదే తప్ప మానవుడు నూనెతో చేయడానికి ఇది పాత నిబంధన కాలం కాదు. పాత నిబంధన కాలపు ఆచారాలు వేరు. కంటికి కన్ను పంటికి పన్ను తీసేశాడు. అర్థమైందా? అలాగే ఆ తైలాభిషేకం కూడా తీసేశాడు. ఇప్పుడున్న అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం. మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, పరిశుద్ధాత్మ అభిషేకం గొప్పదా, నూనె అభిషేకం గొప్పదా? ఏది గొప్పదంటారు? పరిశుద్ధాత్మని కంటే కొబ్బరి నూనె గొప్పదా? కొబ్బరి నూనె పోస్తే హృదయాలు బాగుపరచబడతాయా? పరిశుద్ధాత్మని అభిషేకం వల్ల హృదయాలు బాగుపరచబడతాయా? ఆయన నేరుగా మీలోనికి వస్తానంటుంటే ఆయన వద్దంట మనకి. మరేం కావాలి? జిడ్డెక్కి పోవాలి, కింద జారిపోవాలి. దొంగోళ్ళు రాసుకుంటారు ఆమదం కొబ్బరి నూనెని ఒళ్ళంతాను. దొంగతనానికి వెళ్ళి ఇప్పుడు ఒళ్ళంతా కొబ్బరి నూనె చిమ్ముకొని ఏం చేద్దామని మీరు? వారం నెల ఇదే అభిషేకం ఏంటి? ఇంకా కొత్త అభిషేకం ఏమి ఉండదేమో బతుకులకి. నెల ఇదే. వెళ్ళినప్పుడల్లా ఓ ట్యాంకర్ రప్పించేయండి, పోసేయండి, దద్దరిని వదిలిపోదు, పోసేయండి శుభ్రంగా. ఇదేం పద్ధతి? ఏమి నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పిస్తారో? ఎప్పుడు బాగుపడతారో? చూడండి మన అభిషేకం ఏంటో గ్రంథం చెబుతోంది. మీరు 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అన్నాడు. ఇంత గొప్ప అభిషేకం, ఆత్మాభిషేకం దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మీలో ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మీలో ఉన్నప్పుడు మీరు రెగ్యులర్గా ఇంట్లో మాట్లాడుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవచ్చు. సేవకుడు గురించి నేను చెప్తున్నా, ఈవెన్ నా గురించి చెప్తున్నా. నా ఫ్యామిలీతో నేను టైం గడపచ్చు, నేను నా స్నేహితులతో మాట్లాడవచ్చు, నా బంధువులతో మాట్లాడవచ్చు, లేదా మీతో ఊరికే ఉన్నప్పుడు మామూలుగా ఏదైనా మీతో మాట్లాడవచ్చు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మీతో మాట్లాడతాడని మీరు అనుకోకండి. అప్పుడు క్యాజువల్గా నేను మీతో మాట్లాడవచ్చు. దానికి పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చి నన్ను ప్రేరేపించి మీతో మాట్లాడాల్సిన అవసరత ఉండదప్పుడు. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఒక సేవకుడు నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా
అతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇప్పుడు యాక్టివేట్ అయ్యి మాట్లాడతాడు. అభిషేకం ఉంది ఆయనలో, మాట్లాడతాడు. ఇప్పుడు నాతాను దావీదుతో మాట్లాడినట్టు. ఇప్పుడు చూడండి, అపోస్తలుల కార్యాల్లో స్టెఫను గురించి వ్రాయబడినప్పుడు అతనిలో ఉన్న పరిశుద్ధాత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని వ్రాయబడింది. చూడండి, అతను క్యాజువల్గా చాలా విషయాలు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఇక్కడ స్పెషల్గా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను వారు ఎదిరించలేకపోయారు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను వారు గుర్తించలేకపోయారు. చూడండి, అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయము 9వ వచనప్పుడు లిబెర్తీనులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికే నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. సరిగ్గా తర్కించే సమయంలో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయ్యాడు. యాక్టివేట్ అయ్యాడు. ఆయన యాక్టివేట్ అవ్వగానే పవర్ మారిపోయింది, స్ట్రెంగ్త్ వచ్చేసింది, నాలుక శక్తి పెరిగిపోయింది, మాటకి శక్తి పెరిగిపోయింది, పవర్ లోపల నుంచి వస్తుంది బయటికి. అంతే. ఇప్పుడు డిబేట్ మొదలైంది. ఇంకా డిబేట్ మొదలైందా, ఒక రకమైన ప్రవాహం నదీ వలె వస్తుంది ఆయనలో నుండి, స్టెఫన్ గారిలో నుండి నదిలా ప్రవహిస్తుంది ఆయనలో నుండి. మాటల పరంపర కొనసాగుతుంది. చూడండి అక్కడ ఏం జరిగిందో. కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. తర్కం జరుగుతోంది, అక్కడ వాదం జరుగుతోంది. కానీ మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చూడండి జాగ్రత్తగా. ఆ టైంలో, పర్టికులర్ టైంలో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయినప్పుడు అతనిని ప్రేరేపించిన ఆత్మను, అతడు అగపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారంట. ఎదిరించడానికి శక్తి సరిపోలేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈయనలో నుండి వచ్చే ఆ మాటల ధాటి చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. అతని మీద ఆవరించి ఉన్న అభిషేకం అది. కొబ్బరి నూనె వేస్తే వస్తుందా వాక్యం? రోజు ఒక పెద్ద కుండీలో వేసేసుకోండి కొబ్బరి నూనె, అందులో మునిగితేలండి, వాక్యం వస్తుందా? ఏం రాదు, జిడ్డు వస్తుంది, జిడ్డు. అభిషేకం తైలంతో కాదు, క్రొత్త నిబంధనలో డైరెక్ట్ టైట్లు ఎలా పెడుతున్నారు సిగ్గుమాలిన వాళ్ళు. తప్పు కదా. ఇదేమన్నా పాత నిబంధన కాలమా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. ఒకసారి అభిషేకం, మళ్ళీ ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందా ఇంకెప్పటికీ ఆయన నీలో ఉండిపోతాడు. అంతే, మళ్ళీ పోవడం రావడం ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీలో ఉండును, మీతో కూడా ఉండును, ఆయన ఎల్లప్పుడూ మీలో ఉండును అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఎల్లప్పుడూ ఉంటాడు మీలో, మీతోనే ఉంటాడు ఆయన. ఇంకా ఆయన తీయడం కుదరదు. మీలోకి ఒకసారి వచ్చాడా, మీరు దుఃఖపరిస్తే వెళ్ళిపోతాడు తప్ప మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆయన ఎప్పటికీ మీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. అది ఆయన శక్తి, అది ఆయన బలం. అది చూడు, పరిశుద్ధాత్మ అభిషేకం నూతన నిబంధన వారసులుగా మనది. అది మన గొప్ప వరం, మనకి దేవుడిచ్చిన గొప్ప వరం అది. ఇది మీకును, మీ రాబో వారికి అందరికీ చెందును, మీ పిల్లలకు, మీకు రాబో వారికి అందరికీ చెందినది. మీకు ఇవ్వబడిన వాగ్దానం అది, పరిశుద్ధాత్మ వాగ్దానం. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి పోయి కొత్త నిబంధనల నుంచి పాత నిబంధనలోకి పోయి మళ్ళీ అక్కడేమో ఒలీవ నూనె ఉంది, ఇక్కడ నుంచి కొబ్బరి నూనె పట్టుకొచ్చారు. కొబ్బరి నూనె పట్టుకొచ్చి ఇంకో వారం నెల ఇదే గొడవ. ఎప్పుడు హృదయాలు సంస్కరింపబడతాయి? ఎప్పుడు జీవితాలు బాగుపడతాయి? వాక్యపు వర్షం కురవాలి సంఘాలలో, వాక్యపు దీవెన సంఘాలలోనికి రావాలి. భక్తులు నాతాను వలె మారాలి, ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రవక్తల వలె, అపోస్తలుల వలె. అప్పుడు వారిలో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. గ్యాస్ పొయ్యి మీద మామూలుగా ఉన్నప్పుడు కూర్చుంటే ఏం అవ్వదు, కానీ మంట వెలిగించి కూర్చుంటే మాత్రం కాలిపోద్ది. అదే పొయ్యి. ఉత్తప్పుడు దాని మీద చేతులు టిల్లల పామినా నీకు నేనేం చేయదు అది. కానీ మంట మండుతున్నప్పుడు, గ్యాస్ బయటకు వస్తున్నప్పుడు ఏమవుద్ది? సిలిండర్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అప్పుడు కూడా సిలిండర్తో కనెక్షన్ ఉంటుంది పొయ్యికి, కానీ బటన్ తిప్పినప్పుడే వస్తుంది బయటికి. తిప్పి లైటర్ వెలిగించాలి, అప్పుడు వస్తుంది పవరు. అప్పుడు దాకా అది మామూలుగానే ఉంటుంది, మౌనంగానే ఉంటుంది. అర్థమైందా?
ఇప్పుడు స్టెఫన్ గారు మామూలుగానే ఉంటారు. ఆయన ఇంట్లో భోజనం చేసి వచ్చినప్పుడు మామూలుగా అందరితో పాటు బయట తిరుగుతున్నప్పుడు మామూలుగానే ఉంటాడు ఆయన. కానీ డిబేట్ మొదలైంది. డిబేట్ మొదలైనప్పుడు మామూలుగా ఉండడు. తర్కం మొదలైంది అంటున్నాడు అక్కడ. తర్కం మొదలైంది. తర్కం మొదలైనప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు? యాక్టివేట్ అయ్యాడు. తెలిసిపోద్ది తేడా. ఉట్టప్పుడు మాటలకి, మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడిన దానికి, ఆ తర్కంలో మాట్లాడిన దానికి తేడా తెలిసిపోద్ది. ఓహో, ఇప్పుడు ఈయనలో పరిశుద్ధాత్ముడి ప్రభావం కనబడుతోంది. ఇప్పుడు ఈయనలో పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయి ఉన్నాడు. సో అందుకే అతడు అగపరిచిన జ్ఞానమును మాటలాడుటయందు అతడు 10వ అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వారి వల్లగాల. అది దేవుని శక్తి, దేవుని అభిషేకం అంటే అది. దేవుని అభిషేకం కలిగినోడు కొబ్బరి నూనె పోసేయకూడదు మీద. దేవుని అభిషేకం కలిగినోడు వాక్యాన్ని కుమ్మరించాలి. ఏం కుమ్మరించాలి? వాక్యాన్ని కుమ్మరించాలి. వాక్యాన్ని పొయ్యాలి ప్రజల హృదయాలలో వాక్యంతో అభిషేకం చేయాలి. వాక్యంతో తడిసి ముద్దయిపోవాలి అందరూ. అప్పుడు కదా మనిషికి బుద్ధి వస్తుంది, మారు మనస్సు వస్తుంది, పశ్చాత్తాపం మొదలవుతుంది, దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయం వస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న భక్తి సాధన మొదలు పెడతాడు. నా శరీరం దేవుడిదని తనను తాను నియంత్రించుకుంటాడు, నిగ్రహించుకుంటాడు, సమర్పించుకుంటాడు, దేవుని పరిచర్యలో వాడబడతాడు. ఇవేవి జరగకుండా కూర్చోబెట్టి నూనె రాసి పంపించేతాడు. బతుక్కి మార్పు ఎప్పుడు వస్తుంది? పరలోకం ఎప్పుడు వెళ్తాడు? పాపాన్ని ఎప్పుడు విడిచిపెడతాడు? పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు పొందుకుంటాడు? ప్రభు కొరకు ఎప్పుడు బ్రతుకుతాడు? పరిచర్యలో ఎప్పుడు వాడబడతాడు? ప్రజల్ని దేవుని కొరకు ఎప్పుడు సంపాదిస్తాడు? ఎప్పుడు తన పని ముగించుకొని తండ్రింటికి వెళ్తాడు? వెళ్ళలేడు. కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎంత చక్కటి విషయాలు ఇక్కడ వ్రాయించాడో. అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు ఇంకా ఏం దారి లేక ఆయన మీద లేనిపోని నేరాలన్నీ మోపారు. ఇక 51వ వచనం చూడండి. 7:51 అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 51. మామూలుగా స్టెఫను సాత్వికుడే, కానీ ఇక్కడ మాట్లాడుతున్నది స్టెఫన్ కాదు. పరిశుద్ధాత్మ సహాయం అతనిలో ఉన్న అభిషేకం. అది దైవాభిషేకం, దేవుని ఆత్మ ప్రేరణ, దేవుని ఆత్మ పవర్. అది చూడండి ఏమంటున్నాడు? ముష్కరులారా, అర్థమైందా? ముష్కరులారా, దేవుని హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఎంత కఠినమైన మాట అది. ముష్కరులారా అన్నాడు. పెద్ద వాళ్ళందరూ ఎవరవటాళ్ళు? లిబెర్తీనుల అనబడిన సమాజంలో, కురేనీల సమాజంలో, అలెగ్జాంద్రియల సమాజంలో, కిలికే నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు సమాజాల్లో నుండి వచ్చారు. వాళ్ళందరినీ కూర్చుండబెట్టి నిలబెట్టి ఏమన్నాడు? ముష్కరులారా అన్నాడు. మామూలుగా అయితే అనకపోవచ్చు, ఎందుకంటే మామూలుగా మనిషికి భయపడవచ్చు, కానీ దేవుని ఆత్మ ఏ మనిషికి భయపడదు. పాయింట్ అర్థమైందా? మనిషికి భయపడవచ్చు, కామనది. కానీ దేవుని ఆత్మశక్తి ఏ మనిషికి ఎప్పటికీ భయపడదు. నాతానికి దావీదంటే ఉట్టిగా ఉన్నప్పుడు భయమే. రాజుకి ఎవడు భయపడకుండా ఉంటాడు? బాప్తిస్మిచ్చి యోహానులో కూడా భయం ఉంది. చెరసాల్లోకి వెళ్ళాక ఆయన విశ్వాసమే ఊగిసలాడింది. భయం ఉంది, భయస్తుడే బాప్తిస్మిచ్చి యోహాను కూడా. కానీ హేరోదుకు భయపడలా. హేరోదు చేస్తున్న తప్పును మొహం మీదకి వెళ్ళి ఖండించాడు. అప్పుడు మరి ఎందుకు భయం లేదు? అప్పుడు అతనిలోకి ఎందుకు భయం రాదు? దేవుని ఆత్మశక్తి లోపల ఉంది. భయపడ్డా ముఖం మీదకి వెళ్ళి ఖండించాడు. హేరోదిని ఖండించాడు. చెరసాల్లోకి వెళ్ళాక మాత్రం చాలా వీక్ అయిపోయి తన శిష్యులు పిలిచి, అరే బాబు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి, రాబోవాడవు నీవేనా? ఇంకా మేము ఎవరి కోసమైనా కనిపెట్టాలా? ఒకసారి క్లియర్గా అడిగి వచ్చి నాకు చెప్పండి అని చెప్పి మళ్ళీ శిష్యుల్ని యేసుప్రభు దగ్గరికి పంపించాడు ఆయన. కానీ హేరోదితో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా పవర్ఫుల్గా మాట్లాడాడు. అంత పవర్ఫుల్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? లోపలున్న దేవుని ఆత్మశక్తి ప్రభావం. అదొక మందిరం. అందుకే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అని ఎందుకంటున్నాడు? ఈ శరీరమును సజీవయాగంగా ఆయనకి సమర్పించేసిన మందిరం. అది ఆ మందిరం.
ఆ మందిరంలో నుండి దేవుని వాక్కు బయటకు వస్తుంది. ఆ దేవుని ఆత్మాభిషేకం కలిగిన మందిరంలో నుండి, ఆ హృదయ మందిరంలో నుండి దేవుని వాక్కు బయటకు వస్తుంది. ఇప్పుడు స్టెఫను చాలా పవర్ఫుల్. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయి ఉన్నప్పుడు పవర్ఫుల్. అప్పటి వరకు మౌనంగా ఉండొచ్చు. మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత, ఆయన యాక్టివేట్ అయిన తర్వాత చాలా ప్రభావవంతంగా అక్కడ మాట్లాడతాడు. జ్ఞానంగా మాట్లాడతాడు, యుక్తిగా మాట్లాడతాడు, తెలివిగా మాట్లాడతాడు, తొట్టిల్లిపోకుండా మాట్లాడతాడు, భయపడకుండా మాట్లాడతాడు, అవతలి వాళ్ళని ఒప్పించేలా మాట్లాడతాడు. అర్థమైందా? మంట మండుతున్నప్పుడు నీళ్లు చెల్లేసేలా మాట్లాడతాడు. ఇలా మాట్లాడటం సామాన్యమైనది కాదు. ఖచ్చితంగా లోపల నుండి ప్రభావం బయలు వెళ్ళాలి. అర్థమైందా? చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే 7వ అధ్యాయంలో 51వ వచనంలో, ముష్కరులారా అన్నాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం, ముష్కరులారా అన్నాడు. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనాలని. ఎంత కఠినమైన మాట మరిది! కఠినంగా ఉందా లేదా? మనకు నచ్చితే నిజంగా ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవరైనా సేవకుడు నిలబడి మొష్కర్రాలా అన్నాడు అనుకో, నేను ఎవడైనా ఇంతమందిలో నన్ను లేపి ఎంత మాట అన్నాడండి? ఏమన్నాడు? ముష్కరురాలా అన్నాడండి. ఇంకొకరిని ఎవరినో లేపి ముష్కరుడా అన్నాడండి. చిచి, ఎంత దారుణంగా తిడుతున్నాడండి ఇతను. అంటావా? అరే పర్లేదు, నన్ను అనొచ్చు, నేను మారితే బలా నమ్మకమైన మంచి దాసుడా అని కూడా అంటాడు, బలా నమ్మకమైన మంచి కుమార్తె అని కూడా అంటాడు. అలా అనిపించుకోవాలి తప్ప ఇలా తిట్టించుకోకూడదు అనే ఇంగితం దావీదుకు వచ్చినట్టు రావాలి. దావీదుకు వచ్చింది సుమా. దావీదు నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అనే బ్యాచ్. నీతిమంతుడు నన్ను కొట్టడమే నాకు తైలాభిషేకం అనే బ్యాచ్. ఎవరు? దావీదు. నీతిమంతుడిని నేను కొట్టుట నాకు తైలాభిషేకం అనే బ్యాచ్ ఏమో ఈ బ్యాచ్. రాళ్లతో కొట్టారు దౌర్భాగ్యులు స్టెఫన్ని, రాళ్లతో కొట్టారు వీళ్ళు. నిజంగా బుద్ధి, జ్ఞానం, వివేకం ఉన్న వాళ్ళు అయితే, మనం తప్పుడు మనుషులం కాబట్టే కదా మనల్ని ఖండిస్తున్నాడు, మనం తప్పుడు మనుషులం కాబట్టే కదా మనకు బుద్ధి చెప్తున్నాడు, మనం ఎందుకు తిరుగుబాటు చేయాలి? మనం లోబడితేనే మనకు ఆశీర్వాదం, మనం లోబడితేనే మనకి దీవెన. ఆయన నన్ను కొడితే నాకు ఆశీర్వాదం, ఆయన నన్ను తిడితే నాకు దీవెన అనే భావన రావాలి వీళ్ళకి. రాలే. నన్ను తిడతాడా, నన్ను అంటాడా అని పొగరెక్కిపోయారు. అవునా కదా? పొగరెక్కిపోయారు లేదా? అయ్యో, పొగరెక్కిపోయారు. సో ఆ పొగరు ఉండకూడదు. చూడండి, ఈ సాతాను సంబంధులు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనోళ్ళని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ స్టెఫన్ ఎదిరిస్తున్నారా, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారా? ఎవరిని ఎదిరించారు? స్టెఫన్ ఎదిరిస్తున్నారా, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారా? పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అన్నాడు. ఎవరిని ఎదిరిస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. నెక్స్ట్, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉన్నారో అందరినీ హింసించిన వాళ్ళే కదా మీరు. అనీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వాళ్ళను చంపేశారు దౌర్భాగ్యులారా మీరు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అన్నాడు. చూసారా? 54 వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. నెక్స్ట్, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అంతకుముందు లేడా మరి పరిశుద్ధాత్ముడు ఆయనలో? ఉన్నాడా లేడా? నిత్యము ఉంటాడు. కానీ నిండుకొనుట అనగానే యాక్టివేట్ అవుతున్నాడు. నిండుకొనుట అన్న పదాన్ని మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిన విధానం అదే. పరిశుద్ధాత్మని యాక్టివేషన్, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆయనతో నింపబడి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాడు. చూసారా? అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రభావం మాట్లాడుతోంది. ఇది గమనించిన వాడు యథార్థవంతుడైతే మారతాడు, బుద్ధిహీనుడు మారడు. ఇప్పుడు నాతానును దేవుడు దావీదునొద్దకు పంపించాడు.
నాతానును దేవుడు ఎక్కడికి పంపించాడు? దావీదు నొద్దకు పంపించాడు. చదువుదాం ఇప్పుడు, అక్కడికి వెళ్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం తీయండి బైబిల్. అరే నాయన, కొంతమంది ఫోన్లు పట్టుకుని వస్తున్నారు బైబిల్ లేకుండా. మీరు ఫోన్లు పట్టుకొస్తే డిస్ట్రాక్షన్ ఉంటుంది. మీరు ఆ బైబిల్ దగ్గర ఆగరు. అక్కడ నుంచి మళ్ళీ వాట్సాప్లోకి వెళ్తారు, లేకపోతే టెలిగ్రామ్లోకి వెళ్తారు, యూట్యూబ్లోకి వెళ్తారు, లేదా ఇన్స్టాగ్రామ్లోకో ఫేస్బుక్లోకో తగలడతారు. అలా ఫోన్లు వేసుకొని రాకండి, అర్థమైందా? కొంచెం వచ్చేప్పుడు ఇంతే ఉంటుంది బైబిల్, 1/2 కేజీ బరువు కూడా ఉండదు. మీ ఫోన్ కంటే బరువు తక్కువే అది. తెచ్చుకోండి, క్యారీ చేసుకోండి, చక్కగా రాసుకోండి నోట్స్, మంచిది కదా. ఇలా పట్టు కూర్చుంటున్నారు. అందులోంచి ఎక్కడెక్కడికి వెళ్తారో మీకు తెలియదా? నిజం చెప్పండి, ఎలాగొండి ఉంటారా మీరు? అక్కడే ఉంటారా మీరు? అక్కడే ఉంటారా? అది ఉండనిస్తుంది మిమ్మల్ని? ఉండనిస్తుందా? రా అంటది. అదో రకం దయ్యం కదా మనకి. ఏంటి దాన్ని ఓపెన్ చేస్తున్నాను, నన్ను వదిలేస్తావే అంటది ఫేస్బుక్. రా దా తీ, మళ్ళీ అది ఓపెన్ చేస్తావు. ఏంటి మా అక్కను ఓపెన్ చేసావు, నన్ను వదిలేసామంట చెల్లి. ఇన్స్టాగ్రాము మళ్ళీ రా అంటది, అది ఓపెన్ చేయాలి. అన్నీ ఓపెన్ చేసేలాగా వాక్యం ఎగిరిపోద్ది. అవ చూస్తున్నాను అక్కడక్కడ ఫోన్లు తగలేసుకుని ఇలా కూర్చొని. ఆ ఫోన్లు పక్కనెట్టి వచ్చేవారు అందరి దగ్గర బైబిల్ ఉండాలి చెప్తున్నా. కుర్రాళ్ళు బైబిల్ కానీ లేదా, ఈసారి నడుచుకుంటూ వస్తాను మైక్ వేసుకుని, అలాగా మధ్యలో లైవ్లో కనపడకపోయినా పర్లేదు, సౌండ్ వినపడద్దు కదా. ఈసారి అలా మధ్యలో నడుచుకుంటూ తిరుగుతాను నేను కూడా. అప్పుడు నాకు అర్థం అవుతుంది మీరు ఏం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్ అండ్ షుడ్గా బైబిల్ ఉండాలి. వచ్చేవారు నేను చెప్తున్నా, చిన్నదా పెద్దదా నాకు అనవసరం, ఖచ్చితంగా బైబిల్ ఉండాలి. మీరు బైబిల్లోనే చూడాలి. ఫోన్లో చూస్తే డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఎక్కదు. అర్థమైందా? రైట్, చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, 13 మొదటి నుంచి చూద్దాం. 12 13 కాదు, 12 13 అంటున్నాను ఇందాక నుంచి. 12 సమూయేలు 2వ గ్రంథం 12:1. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒక మంచి కథ చెప్పాడు. అర్థమైందా? ఇది కల్పనా కథ అనకూడదు దీన్ని. ఇది కల్పనే, సృష్టించిందే, కానీ ఇది కల్పనా కథ కాదు. కొంతమందికి అసలు కల్పనా కథ అంటే ఏంటో అర్థం కూడా తెలియదు. ఏవైతే ఒక అబద్ధం అంటే జరగని దానిని జరిగినట్టుగా చూపించి నమ్మింపజేస్తున్నారో దాన్ని ఏమంటారు? కల్పనా కథ అంటారు. గ్రేకీయుల దేవుళ్ళు ఉన్నారు, గ్రేకు సంఘటనలు, వాటికి పుస్తకాలు రాయబడ్డాయి. రోమన్ల పుస్తకాలు ఉన్నాయి, రోమన్ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ. ఈ మిత్స్ అంటారు దాన్ని, మిత్. అది ఆ మిత్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు కాబట్టి పౌలు భక్తుడు అన్నాడు, కల్పనా కథలు సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చినంటే కల్పనా కథలు అంటే మిత్ అని, మైథాలజీస్. ఏది? రోమన్ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ, ఇంకా చాలా ఉన్నాయి ఆ కాలంలో. వాటి వైపు తిరుగుతున్నారా ప్రజలు, సత్యానికి చెవినివ్వకుండా. ఇది సత్యం రాని ఆయన, క్రీస్తు సత్యం, క్రీస్తు వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఈ సత్యానికి ఏమో చెవినివ్వట్లేదు, ఈ సత్యంలోకి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు. మీరు అబద్ధం వైపు, కల్పన కథ వైపు తిరుగుతున్నారు అని చెప్పిన సందర్భం తప్ప ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపమానము, ఒక ఉదాహరణ, వాటి గురించి చెప్పటం కల్పనా కథ కాదు. 2 నాణ్యాలు, ఒక నాణ్యం పోగొట్టుకుంది, నాణ్యం కోసం వెతుకుతోంది, కల్పనా కథ కాదు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, కల్పనా కథ కాదు. ఉపమానాలు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ వాస్తవాలను అర్థం చేయించడానికి తీసుకునేటువంటి సంఘటనలు ఇవి. అంతే తప్ప ఇవి కల్పనా కథలు కావు. ఇవి మీకు అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్? మిత్స్ అండ్ ఎగ్జాంపుల్స్, ఈ రెండింటికి మధ్య మీకు తేడా అర్థం కావాలి. మిత్ వేరు, ఎగ్జాంపుల్ వేరు. అవి మిత్స్, అవి. అర్థమైందా? రైట్, ఇప్పుడు చదువుదాం.
ఒక పట్టణమందు ఇద్దరు మనుష్యులుండిరి. దావీదు దగ్గరకు వచ్చాడు, ఢేరుగా నిలబడ్డాడు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం. పెట్రోల్ గట్టి కొట్టించుకున్న బండి సర్రమని పోద్ది. పెట్రోల్ అయిపోయిన బండి వెళ్దాం, ఫుల్ ట్యాంక్. ఇది ఇప్పుడు నాతానేంటి, ఫుల్ ట్యాంక్, సీసీ కూడా ఎక్కువ. 1000 సీసీయో 1000 సీసీ అనుకోండి, ఇంకా 10,000 సీసీ అనుకోండి, ఇంకా వెరీ పవర్ఫుల్. ఇంకా వచ్చి నిలబడ్డాడు. దావీదు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు అయితే ఎవడికి లెక్క, దేవుని సేవకుడికి రాజు అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. ఎందుకంటే లోపల ఉన్నది దేవుని ఆత్మ కనుక దేవుని ఆత్మ ఎవరికి భయపడదు. అర్థమైందా? ఇప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ కలిగినటువంటి సేవకుడు. ఏమంటున్నాడు చూడండి. ఒక 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 ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు, ఇద్దరున్నారు. ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కుని ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయిను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చిన, ఆడే సాతానుగాడు. మార్గస్థుడు ఒకడు ఇటు అటు తిరుగుచున్నవాడు, ఎవరిని మింగుదునా అని. మార్గస్థుడు ఒకడు అన్నాడు. ఈ మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చెను. ఆ ఐశ్వర్యవంతుడు ఎవరో కాదు, దావీదు. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుట కనుక సాతాను చిత్తము నెరవేర్చుటకు, సాతాను ఇష్టము నెరవేర్చుటకు, సాతాను యొక్క ఆలోచన జరిగించుటకు అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దుష్టుని ప్రేరేపణ మేరకు ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన ఎదుకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలని ఇవ్వవలెనని నాతానుతో అనెను. ఇక 7వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నాతాను దావీదును చూచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. భయం లేదు అతనికి. ఎందుకు? లోపల ఉన్నది పరిశుద్ధాత్మని అభిషేకం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి డేర్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ మనుష్యుడవు నీవే దావీదా, ఆ మనుష్యుడవు నీవే. ఎంత గట్స్ ఉండాలండి, ఎంత గుండెదే. రాజు మామూలు సాదాసిద్ధ వ్యక్తి అయితే పర్లేదు, డబ్బులు ఉన్నోడైనా పర్లేదు, చిన్న చితక అధికారంలో ఉన్నోడైనా పర్లేదు. ఆ సామ్రాజ్యానికి రాజు. ఆ రాజు ముందుకెళ్ళి నిలబడి ఆ మనుష్యుడివి నువ్వే అనాలంటే ఎంత బాబా, ఏం గుండెది, ఏం గుండెది. అది దేవుని అభిషేకం కలిగిన గుండె, అది దేవుని అభిషేకంతో నింపబడిన గుండె. కనుక ఆ టైంలో ఇక పరిశుద్ధాత్మని ఆ ప్రేరణ ఆ నాతానులో నుండి బయటకు వస్తుంది. పరిశుద్ధాత్మని ఆలోచన నాతానులో నుండి బయటకు వస్తుంది. నాతానులో నుండి బయటకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వే, ఆ మనిషి ఎవరో కాదు, నువ్వే అన్నాడు. నువ్వే అనగానే ఇంకేమైంది? హేరోదుతో కూడా బాప్తిస్మిచ్చే యోహాను అలాగే మాట్లాడాడు. నీవే, ఆ భ్రష్టత్వపు పనికి పూనుకున్నది మీరే, మీరు తప్పు చేస్తున్నారని చెప్పాడు. మీరు చేసేది తప్పు అన్నాడు. ఇంత రోషం కలిగిన సేవకులు వీళ్ళందరూ. సో దేవుని ఆత్మ అనగానే ఆ అంత పౌరుషంతో మాట్లాడుతున్నప్పుడు వినినవాడు తన తప్పు దిద్దుకోవాలి. అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు? దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలంటే బుద్ధిని నేర్పించేవాడు కావాలి. ఆ బుద్ధి నేర్పించినప్పుడు వినాలి, కమ్మగట్టకూడదు, వినాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారు సోషల్ మీడియాలో, క్రైస్తవుల్లోనే ఉంటారు ఆ మూర్ఖులు. వాళ్ళు ఒక సేవకుడు సత్యం చెబుతున్నప్పుడు అది అన్ని సందర్భాల్లో పరిశీలించి అసలు ముందుగా ఒక చిన్న బిట్ 1 మినిటో 2 మినిట్సో 3 మినిట్సో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో రీల్స్ వస్తాయి, యూట్యూబ్లోనో రీల్స్ వస్తాయి. రీల్ ఒక్కటే కాదు, ప్రసంగం గంట ఉంటుంది ప్రసంగం. ఆ రీల్ విన్న తర్వాత ఏమనిపించాలంటే ఈ మొత్తం ప్రసంగం వింటే బాగుంటుంది అనిపించాలి. ఒక సపోటా పండు తిని డజన్ సపోటా పళ్ళు కొన్నట్టు. అర్థమైందా? ఆ, కొంచెం ఉప్పు చూసి మొత్తం కూర అంతా తిన్నట్టు.
ఒక రీల్ చూసిన తర్వాత మొత్తం ప్రసంగం చూస్తే ఏముంటుందో ఇంకా ఇందులో వినాలన్న భావన కలగాలి. కొంతమంది అలా ఉండరు. ఆ ప్రసంగం బిట్టి చూస్తారు, ఎవడో షేర్ చేస్తాడు ముక్కలు కత్తిరించి, అది చూస్తారు. ఇంకా అక్కడ నుంచి వీళ్ళే రాంగ్ కామెంట్లు పెడుతుంటారు దైవ భయం లేకుండా. అప్పుడు ఈ స్టెఫన్ గారి దగ్గర మాట్లాడిన ముష్కరులు గుర్తొస్తారు. కొంతమంది తగులుకొని చెప్తుంటారు, అలా బుద్ధిహీనుడా, దేవుని సేవకుడితో మాట్లాడుతున్నావు, కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడు, సత్యం ప్రకటించే వానితో మాట్లాడుతున్నావు, బుద్ధి కలిగి మాట్లాడు, వివేకం కలిగి మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు. అతనిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న ఆలోచన నీకుంటే బాగుపడతావు. లేదు అతను కూడా నాలాంటోడే, నేను ఇంకా గొప్పవాడిని అతని కంటే అన్న భావన దావీదుకు వచ్చిండుంటే బాగుపడేవాడా, నాశనం అయిపోయేవాడా? నాతాను ఎదిరించి నాశనం అయ్యేవాడు. దేవుని సేవకుడన్న భయం దావీదులో కూడా ఉంది కనుకనే, అమ్మో నాతాను వచ్చి నాకు బుద్ధి చెబుతున్నాడు, నేను ఆయన మాట వినాలి, దేవుని ఆత్మ అతనిలో నుండి నాతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ శక్తికి నేను లోబడాలి తప్ప ఆయన ఆత్మను ఎదిరించి. మీరు ఎల్లప్పుడూ దేన్ని ఎదిరిస్తున్నాడు అన్నాడు అక్కడ స్టెఫన్ సందర్భంలో. మీరు ఎల్లప్పుడూ దేనిని ఎదిరించుచున్నారన్నాడు? పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారన్నాడు 7వ అధ్యాయంలో. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు, జాగ్రత్త అన్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మను ఎదిరించటం అనగానే అది చాలా భయంకరమైన పాపం. ఆయన మనల్ని ఖండిస్తాడు, గదిస్తాడు, బుద్ధి చెప్తాడు, వినాలి. అప్పుడే కదా మళ్ళీ పశ్చాత్తాపం వస్తుంది. ఇప్పుడు దావీదుకి పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? నాతాను వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్పాడు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు, చాలా పవర్ఫుల్గా మాట్లాడాడు. ఎప్పుడైతే గట్టిగా మాట్లాడాడో, పవర్ఫుల్గా మాట్లాడాడో, వెంటనే ఇతని హృదయం పగిలిపోయి అమ్మో నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నా దేవుడు నాకు బుద్ధి చెబుతున్నాడు అని వెంటనే సింహాసనం దిగిపోయాడు. వెంటనే ఆ మనసు ఉండాలి మనకి, అర్థమైందా? శిక్ష రాదు. ఇప్పుడు సింహాసనం దిగిపోయాడు, పశ్చాత్తాపం మొదలైంది. అప్పుడు ఆ ఏడుపులో నుండి పుట్టిందే 51వ కీర్తన. చూడండి ఎంత పశ్చాత్తాపంతో రాస్తాడు తెలుసా కీర్తన. చూడండి 51వ కీర్తన పైన హెడ్డింగ్ కూడా అదే పెట్టి ఉంటుంది. చూడండి 51వ కీర్తనకు పైన హెడ్డింగ్ చూడండి ఏమనుంది? దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. తర్వాత ఉపవాసం ఉంటాడు. ప్రభుచిత్తం అయితే వచ్చేవారు ఉపవాసం గురించి మాట్లాడతాను. అప్పుడు మొదలవుద్ది అతనిలో ఉపవాసం. పశ్చాత్తాపంతో ఉపవాసం ప్రారంభం అవుద్ది. అంటే తినాలనిపించదు, అర్థమైందా? తినాలనిపించదు. కొన్ని సందర్భాల్లో మీరు చూసారు లేదో, మీ మైండ్ ఆబ్సెంట్ అయితే మీకు తిండి మీద ఉండదు. ఎవరైనా చచ్చిపోయినప్పుడు తినాలనిపించదు. ఏదైనా ఘోరమైన వార్త విన్నప్పుడు తినాలనిపించదు. ఏదైనా బాధలో ఉన్నప్పుడు తినాలనిపించదు. ఏదైనా వేదనలో ఉన్నప్పుడు తినాలనిపించదు. అది న్యాచురల్గా పుట్టే ఉపవాసం. అది ఎవరికి చెప్పము. ఇంకా నేను ఉపవాసం ఉన్నాను అక్క అను అని పని లేదు, అర్థమైందా? నీరసంగా మొహం పెట్టి అమ్మ అడగవేంటి, ఇందాక నుంచి నీరసంగా మొహం పెట్టి తిరుగుతున్నా, అడగాలి కదా నువ్వు. అడిగానులే చెప్పు ఏంది అంత నీరసంగా ఉన్నావే? ఉపవాసం ఉన్నాను ఈరోజు, అందుకే ఇందాక నుంచి అలా నీరసంగా మొహం పెట్టి తల ఎలాడేసాను గులుకులు తినకూడలేగా. నువ్వు అంత యాక్టింగ్ చేసినా కానీ నువ్వు ఇందాక నుంచి నన్ను పట్టించుకోవట్లేదు. మరి అడగాలి కదా నువ్వు. అడిగాను బాబయ్య, అడిగాను. ఉపవాసం ఉన్నావా? ఓకే. అది కాదు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం కడిగేసుకో, ఎవరికి చెప్పక్కర్లేదు. న్యాచురల్గా పుట్టే ఉపవాసం అయితే చెప్పనే, అది మనకు తెలియకుండా పుడుతుంది. అది తినాలనిపించదు. ఇంకా దావీదుకు కూడా అలాంటి ఉపవాసమే కలిగింది. అక్కడ వచ్చేవారు మాట్లాడితే ఇంకా లోతుగా మాట్లాడతాను. ఒకవేళ ఇంకో ఎందులో అయినా వెళ్ళిపోతే నాకు తెలియదు, గుర్తు చేయండి. సో ఇక్కడ దావీదు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు ఏ ఉపవాసం? అది పశ్చాత్తాపంలో నుంచి పుట్టిన ఉపవాసం. పశ్చాత్తాపం, తీవ్రమైన పశ్చాత్తాపం, తీవ్రమైన వేదన. ఆ తీవ్రమైన వేదనలో నుండి పశ్చాత్తాపంతో కుమిలి 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 ఏడుస్తున్నాడు. కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది. ఆయన ఒంటరిగా కూర్చున్నాడు. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మెల్లనైన స్వరాన్ని వింటూ ఏడుస్తున్నాడు కన్నీటితో దేవుని పాదాల చెంత పడ్డాడు. అప్పుడు అన్నాడు,
దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. ఒప్పుకుంటున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు. చూసారా, పశ్చాత్తాపం మొదలయ్యేంత వరకు, మరలా గుర్తు చేస్తున్నాను, ఆకలి మొదలయ్యేంత వరకు అన్నం మీదకి మనస్సు తిరగదు. ఆకలి మొదలవ్వాలి అన్నం మీద మనసు తిరగాలంటే. ఈరోజు అనేక ప్రాంతాల నుండి మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు. కారణం మీలో మొదలైన ఆకలి. అమ్మో రేపు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, అక్కడ సేవకుడు ఏం మాట్లాడతాడో ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రభువా నాతో మాట్లాడు, మీ సేవకునిలో నుండి నాతో మాట్లాడు. అది ఆ ఉత్సుకత, ఆ తృష్ణ, ఆ తపన ఉండాలి. నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మన అవకాశం ఉన్నా కూడా ప్రభువా నువ్వే వచ్చే ప్రభువా, నేను చాలా బిజీగా ఉన్నాను అంటాం. మనం ఎంత దౌర్భాగ్య హృదయాలు మనవి. నువ్వే మా దగ్గరికి వచ్చి, మేము నీ దగ్గర రావడానికి అంత ఖాళీ లేదు ప్రభువా మాకు. బోల్డ్ పని. ఓ రోజు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఈ ఇదేది చెక్కలో నరుకుతారు కదా, ఏం మిషన్ అంటారు దాన్ని, సామిల్లో పనిచేసేవాడు. ఆయన ఏం చేసేవాడంటే వాళ్ళ ఆవిడని చర్చికి పంపి ఫోన్ ఆన్లో పెట్టి నేను ఇక్కడ వింటానని కూడా అంట. అప్పటికి లైవ్లు అయ్యి రావట్లేదులేండి. ఫోన్ ఆన్లో పెట్టు, నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ ఆన్లో పెడితే నేను ఫోన్లు వినేస్తాను, ఆడియో కాల్ చెవిలో పెట్టుకుని చక్క వినేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ ఆన్లో పెట్టు, నువ్వు ఫోన్ ఆన్లో పెడితే నేను ఇక్కడ వాక్యం వినేస్తాను. అప్పుడు చెక్కలు కోస్తూ ఫోన్ ఆన్లో పెట్టుకు వినేస్తుంటే చిటికినేలు ఎగిరిపోయింది. చిటికినేలతో పోయింది చేయబోతే. అప్పుడు అర్థమైంది, ఓరు నాయన నేను ఈ పద్ధతి మంచిది కాదు, ఆయన్ని మన దగ్గర రప్పించుకోవడం కాదు, మనమే ఆయన దగ్గర పోతే బాగుంటుంది అని అనుకున్నాడు. అప్పుడు అవకాశం లేదనుకోండి, అది వేరే విషయం. అప్పుడు కూడా చెక్కలు కోతి తినకూడదు. ఎక్కడో దూరంగా ఉన్నావు, దేవుని సన్నిధికి వచ్చే సమయం నీకు లేదు, అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా పని మానేసి దీని మీద దృష్టి పెట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వడూ ఒకేసారి 2 పనులు చేయలేడు. చేసినా ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలడు తప్ప రెండింటి మీద పూర్తి కాన్సన్ట్రేషను చేయలేడు. ఇది అసంభవం. 2 పనులు ఒకేసారి చేస్తే అయితే ఒకదాని మీదకి వెళ్ళిపోద్ది కాన్సన్ట్రేషన్, కానీ ఇంకో దాని మీదకి వెళ్ళదు. నువ్వు పని చేసుకుంటూ ఏదో చెక్కలు నరుకుతూ సామిల్లో చెక్కలు కట్ చేస్తూ వాక్యం వినేద్దామంటే అవదు, అది చాలా కష్టం అవుద్ది. అయితే దాని మీదైనా దృష్టి పెట్టాలి, లేకపోతే దీని మీదైనా దృష్టి పెట్టాలి. దీని మీద దృష్టి పెడితే దాని దగ్గర దెబ్బ అయిపోతావు, దాని మీద దృష్టి పెడితే ఇక్కడ దెబ్బ అయిపోతావు. రెండింటిలో ఏదో ఒకటి ఫెయిల్ అయిపోతావు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడి దగ్గరికి మనం రావాలి తప్ప మన దగ్గరికి ఎవరిని రప్పించుకోకూడదు, ఆ ప్రభువుని రప్పించుకోకూడదు. అర్థమైందా? సో ఇక్కడ ఏమంటాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నేను వచ్చాను నీ దగ్గరికి, నీ సన్నిధికి వచ్చాను. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను తండ్రి. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగాగపడుదువు. శిక్ష విధించినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవెలా కనబడతావు? నీతిమంతుడుగాగపడుదువు. నీవు తీర్పు తీర్చినప్పుడు ఎలా కనబడతావు? నిర్మలుడుగాగపడుదువు. అప్పుడు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, నా చుట్టూతా పాపం వ్యాపించుంది, పాపంలో పొర్లాడాను, పాపపు వ్యక్తులతో పాపపు ఆలోచనలతో సహవాసం జరిగింది నా బ్రతుకులో. చాలా సంవత్సరాలు ఆ వాతావరణంలోనే పెరిగాను నేను. చాలా సంవత్సరాలు అలాంటి వాతావరణం నా చుట్టూతా అలుముకొని ఉంది. అందుకే నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రభువా నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఎంత బాగుంది చూడండి. అంతరంగంలో ఏం కోరుతున్నాడు దేవుడు? సత్యము కోరుతున్నాడు. మొన్ననే చెప్పాను, సత్యం నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే.
సత్యం నీలో ఉంటే దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుంది. సత్యమే నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. సత్యమే నీకు శక్తినిస్తుంది. సత్యమే ప్రతి విధమైన ఇబ్బందిలో నుండి నిన్ను లేవనెత్తుతుంది. ప్రతి విధమైన చీకటిని నీ బ్రతుకులో నుండి తొలగిస్తుంది. సత్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. సత్యం కొరకు నిలబడాలి. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమునకు స్తంభాలుగా మారాలి. సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మీరు కూడా సత్యముతో నింపబడాలి. అర్థమైందా? ఆ సత్యము కోరుతున్నాడట దేవుడు. నీ హృదయంలో ఏం కోరుతున్నాడు ఆయన? సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఆంతర్యమున నాకు ఏం తెలియజేయుదువు? జ్ఞానం. ఆ జ్ఞానమే కనుక నా ఆంతర్యంలో నివాసం ఉంటే నేను పడిపోను కదా, నేను చెడిపోను కదా, నేను తొట్టిల్లిపోను కదా, నా కళ్ళు మూసుకుపోయేవి కావు కదా. సత్యం నన్ను కాపాడేది కదా. నెక్స్ట్, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అన్నాడు. హిస్సోపు అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే, వాస్తవానికి పాపాన్ని హిస్సోపు కడగదు. అదొక సుగంధ ద్రవ్యం. అది హిస్సోపు కడగదు. వాస్తవానికి పాపాన్ని కడిగేది కాదది. కానీ హిస్సోపు అన్న పదం ఎందుకు వాడుతున్నాడంటే, అలా నన్ను కడుగు, అలా నన్ను శుద్ధీకరించు. అది ఆత్మీయ భాష. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు, పోలిక. మంచు కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు అంటే లోపల ఆ ఆత్మీయ భాషతో మాట్లాడుతున్నాడు. అంతటి తెల్లని జీవితాన్ని నాకు ఇచ్చే ప్రభువా అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఆ ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము. దేవా, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివెయ్యకుము. ఎంత మంచి మాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివెయ్యకుము. నెక్స్ట్, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూసారా? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నెక్స్ట్, నీ రక్షణ మార్గమును, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను మరలా దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధిస్తాను. చూసారా? నేను నా దూలాన్ని తీసేసుకున్నాక ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసునైనా తీయగలను, దూలాన్నైనా తీయగలను. నా కంట్లో ఉండగా నేనేం తీయలేను. నా కంట్లో దూలం ఉండగా నేను ఎదుటివాడి కంట్లో నలుసుని తీయలేను. ఒకవేళ నేను నా కంట్లో దూలాన్ని లేదా నలుసుని తీసేసుకుంటే ఎదుటివాడి కంట్లో ఉన్నది నాకు తేటగా కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? తీయొచ్చు. ఈసారి తీయొచ్చు నేను. ఇప్పుడు దావీదు బుద్ధి చెప్పడానికి అర్హుడా కాదా? మనకి అర్హుడేనంటారా? దావీదు మనకు బుద్ధి చెప్పొచ్చా? ఎప్పుడు చెప్పొచ్చు? ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందాడో, ఇప్పుడు ఆ పాపంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో, ఇంకెవరికైనా ఆ పాపం చేస్తున్న వారికి బుద్ధి చెప్పొచ్చు. ఇప్పుడు బుద్ధి చెప్పించుకునేవాడు ఏం చేయాలి? ఓ సోసు, నువ్వు చెప్తున్నావు నాకు, నీ గురించి మాకు తెలదేటి, నీ చరిత్ర మాకు తెలదేటి, నువ్వేంటో మాకు తెలదేటి, నువ్వు మాకు చెప్పేటోడివి, నువ్వేం చేసావో మొత్తం నా దగ్గర ఉంది చరిత్ర అన్నావు అనుకో. అప్పుడు నువ్వు ఎవడు నువ్వు? బుద్ధి లేనోడివి, అడ్డగాడిదివి. దావీదు ఇప్పుడు ఏం కోరుతున్నాడు? పాపం నుంచి బయటకు వచ్చాక దావీదు ఏమంటున్నాడు? నేను పాపం నుంచి బయటకు వచ్చేసాక అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను. 51:13 కీర్తన. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను. పాపులు కూడా నీ తట్టు తిరుగుతారు. ఎందుకంటే పాపం విడిచిపెట్టేసినోడు పాపిని గద్దించవచ్చు, పాపం విడిచిపెట్టేసినోడు పాపికి బుద్ధి చెప్పొచ్చు. అర్థమైందా? తర్వాత, దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. అంటే ఇప్పుడు పాటలు పాడొచ్చా? నీతిని గూర్చి పాడొచ్చు. ఎప్పుడు? నువ్వు విడుదల పొందేశాక. చాలామంది చూడండి, బుద్ధి చెప్తున్న వాళ్ళని గత జీవితాన్ని చూస్తుంటారు. నువ్వు గతంలో ఏంటో మా తెలియదు ఏంటి అంటారు. నువ్వు గతంలో గొంగళ పురివే కదా, ఇప్పుడు ఏంటో సీతాకోక శిలక అయిపోయి ఎగురుతున్నావు.
ఒకప్పుడు నువ్వు ఎంత పెద్ద గొంగళ పురుగువో మాకు తెలియదు అనుకుంటున్నావా అంటే వాడు బుద్ధిహీనుడు. అప్పుడు గొంగళ పురుగు, ఇప్పుడు కాదు. ఇప్పుడు సీతాకోక చిలక ఎగురుతుంది రంగురంగుల లెక్కలతో. అప్పుడు గొంగళ పురుగు. వాడు బుద్ధిహీనుడా, నువ్వు ఇంకా గొంగళ పురుగు జీవితాన్ని చూస్తున్నావు. ఆల్రెడీ సీతాకోక చిలక గాల్లో ఎగురుతున్న జీవితాన్ని చూడలేకపోతున్నావు. ఒకప్పుడు కింద పాకిన జీవితం, ఇప్పుడు గాల్లో ఎగురుతున్న జీవితం. ఇంకా అదే గుర్తుండి చచ్చింది, ఇది గుర్తురాట్లా. ఇంకా నువ్వు అక్కడే ఆగిపోయావు, ఇక్కడికి రాలా. ఇంకా నువ్వు అక్కడే ఉండిపోయావు. అది మాట్లాడుతున్నావు నువ్వు. ఏనాటి గొడవది? దావీదు రియలైజ్ అయిపోయాడు, దావీదు మారు మనసు పొందేశాడు, దావీదు పశ్చాత్తాపం చెందేశాడు, దావీదు ఆ ఊబిలో నుండి బయటికి వచ్చేసాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జీవితకాలం అంతా పాపాన్ని తలుచుకుంటూ బతకడు, అది వదిలేశాడు. కాబట్టి అతిక్రమము చేయ వారికి బోధ చేస్తున్నాడు. తప్పు మార్గాల్లో వెళుతున్న వారికి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. నీతి మార్గాల్లో నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు. అందుకే నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు, 15వ వచనం, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నెక్స్ట్, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇప్పుడు చేయాల్సిన బలి ఏంటి తెలుసా? జంతు బలి కాదు, జంతు బలి కాదు ఇవ్వాలని తెలుసు దావీదుకి. కానీ జంతు బలిస్తే నీకు నచ్చదు ప్రభువా, నువ్వు కోరుతున్న బలి ఏంటంటే విరిగిన మనస్సు. జంతువును తెగ నరకడం కాదట. దేని తెగ నరకమంటున్నాడు ఆయన సన్నిధిలో? మనసును వేసే వేట. దేన్ని వేసేయి? మనసును విరగొట్టు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మిమ్మల్ని విడువడు ఎడబాయడు. ఎప్పుడు నీ మనసు విరిగిందో అప్పుడు నీకు ఆకలి పెరుగుతుంది, ఆహారం మీద మనసు మళ్ళుతుంది, ఎక్కువ జ్ఞానం వింటావు, ఎక్కువ నేర్చుకుంటావు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తావు, సద్భావము చూపుతాడు దేవుడు నీ ఎడల. దేవునికి మహిమ గల మందిరంగా మారిపోద్ది నీ దేహం. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా వాడుకుంటాడు. నువ్వు వాడబడతావు పరిశుద్ధాత్మని పనిలో. నిన్ను ప్రేరేపించి నీకు చెప్తాడు, నువ్వేం చేయాలో చెప్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయితే నువ్వేం చేయాలో నీకు చెప్తాడు, నువ్వు ఎలా ఉండాలో నీకు చెప్తాడు. నువ్వు త్వరలో మరణించబోతున్నావు, ఈలోగా పని పూర్తి చేసుకో. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో, జాగ్రత్త. నువ్వు కనబడాలన్నా మళ్ళీ కనబడవు ఈ లోకంలో ఒకరోజు. మన ముందడి తరాల్లో ఎంతోమంది అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు లిస్ట్లో మనం ఉన్నాం. నువ్వు చేయాల్సిందేదో ఇప్పుడే చేసేయి, అంతే. వాయిదాలు వేసేవా అప్పటికి నువ్వు ఉంటావో పోతావో తెలీదు. వాయిదాలు వేసే సమయం కాదు ఇది. దేవుని పని జరిగించాల్సిన సమయం, దేవుని కొరకు బలమైన తీర్మానాలు తీసుకోవాల్సిన సమయం, దేవుని కొరకు బలమైన నిర్ణయాలు చేసుకోవాల్సిన సమయం, దేవుని ఇష్టాన్ని నీ బ్రతుకులో జరిగించవలసిన సమయం, దేవుని కొరకు నీ దేహాన్ని ఇవ్వవలసినటువంటి సమయం. ఇది దేవుని పని కొరకు నియమింపబడిన సమయం. ఇప్పుడు చేస్తున్నాడు. నువ్వు బలిని కోర, విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అంట. దేవుడికి ఇష్టమైన బలి ఏది? గొర్రెల బలి, మేకల బలినా? మరి ఏ బలి ఆయనకి ఇష్టం? విరిగిపోయిన మనసు. అబ్బా, ఆ బలి కావాలి దేవుడికి. మరి ఇచ్చావా? ఇవ్వాలి. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయడు. ఆయన ఎవడైతే పశ్చాత్తాపంతో వచ్చి పడ్డాడో ఆయన పాదాల చెంత తోసేయడు. మై డియర్ సన్, ప్లీజ్ కమ్ అంటాడు. ఐల్ హెల్ప్ యూ మై డియర్ సన్ అంటాడు. ఐల్ హీల్ యూ, ఐల్ కంఫర్ట్ యూ. దేవుడు ఎప్పుడు నిన్ను తోసేయడు. ఆయన ఎవరైతే విరిగిన హృదయంతో ఆయన పాదాల చెంతకు వచ్చారో ఆయన గట్టిగా హత్తుకుంటాడు, మిమ్మల్ని గట్టిగా హత్తుకుంటాడు. ఆయన మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటాడు, గుండెల మీద మిమ్మల్ని పడుండబెట్టుకుంటాడు. అంత ప్రేమ గలవాడు దేవుడు, అంత కృప గలవాడు దేవుడు, అంత కరుణ గలవాడు దేవుడు. అర్థమైందా? విరిగిన మనస్సు, నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులు, దహన బలులు, సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ప్రియమైన దేవుని సంగమా, ఇవి దృష్టాంతములుగా మనకు సంభవించాయి, వారికి సంభవించాయి.
అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం కూడా వాటిని చూసి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా వాళ్ళు పాస్ అయ్యారు, ఎలా ఉంటే ఫెయిల్ అయ్యారు. ఈ బుద్ధి ఎంత గొప్పది, ఈ జ్ఞానం ఎంత గొప్పది, దేవుని అభిషేకం ఎంత గొప్పది. ఆ అభిషేకం మనలో నిలిచి ఉంటే ఎంతగా మనల్ని కడుగుతుంది, ఎంతగా మనల్ని కడుగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, మీ ఇంటి పేరు సబ్బెళ్ళ కావచ్చండి, మీరు మాత్రం నిజంగా మమ్మల్ని అడిగే సబ్బు బెళ్ళండి అంటారు. మా ఇంటి పేరు సబ్బు బిళ్ళ కాదు, సబ్బెళ్ళ. సబ్బెళ్ళ వేరు, సబ్బు బిళ్ళ వేరు. అంటే కొంచెం రిలేటెడ్గా ఉంది కదండి. సో మీ ఇంటి పేరు సబ్బెళ్ళే కావచ్చు, కానీ మీరు మమ్మల్ని అడిగే సబ్బు బిళ్ళ. శుభ్రంగా అడుగుతున్నారు మా హృదయాల్ని. ఆ సబ్బు బిళ్ళ లోపల ఉన్న కల్మషాన్ని ఏం చేస్తుంది, వదిలించేస్తుంది, బాగా అడుగుతుంది అన్నమాట. సో అలాగా దేవుడు మనల్ని కడగాలి, హిసోపుతో కడగాలట. హిమము కంటే తెల్లగా కడగాలి. అలాంటి విరిగి నలిగిన మనస్సు ఎప్పుడైతే నీలోకి వస్తుందో, చాలా ఆకలి నీలో ఉన్నట్టు, ఆ ఆకలి కోసం అన్నం కావాలి, అదే బుద్ధి. ఆ బుద్ధి కోసం వెతుకుతావు. బుద్ధి ఎప్పుడైతే కలిగిందో తప్పించుకుంటావు. బుద్ధి గలవాడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. బుద్ధిమంతుడు, బుద్ధి గలవాడు ఎక్కడ నడుస్తాడట, పరమునకు పోవు జీవమార్గమున నడుచుకున్న. సామెతల గ్రంథంలో చెప్తాడు ఆ మాట. ఐ థింక్ 15వ అధ్యాయం అనుకుంటా, 24వ వచనం ఏమో. చూడండి ఒకసారి, ముగించుకుందాం చివరిగా. సామెతల గ్రంథం 'రెఫరెన్స్ కరెక్టేనా? ఎస్ కరెక్టే, 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకున్న. చూసారా బుద్ధి ఎంత గొప్పదో. అప్పుడు బుద్ధి నేర్చుకోండి, ఆ బుద్ధిలో వర్ధిల్లండి, బుద్ధిగా నడుచుకోండి, దేవుని పని చేయండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని కొరకు విత్తండి, గొప్ప ప్రయోజనాలు కోసుకుంటారు. అర్థమైందా? దేవుని కొరకు విత్తిన ప్రతివాడు గొప్ప ఫలితాన్ని కోసుకుంటాడు. దేవుని కొరకు విత్తి నష్టపోయిన వాడి ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నది వలే నీతిని ప్రవహింపజేయాలి. ఈ నీతి మాటలు నది వలే ప్రవహించాలి. నీ దగ్గర నా దగ్గర ఆగిపోకూడదు, నీ దగ్గర నా దగ్గర నిలిచిపోకూడదు. ఈ మాటలు ఏమవ్వాలి, ఇంకా అనేకులకు విస్తరించాలి, ఇంకా అనేకులకు వ్యాపించాలి. అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, బలపరచబడాలి, ఆశీర్వదింపబడాలి, సత్యమును స్వతంత్రించుకోవాలి, సత్యమునకు వారసులు కావాలి. నిత్య జీవంలో యుగయుగాలు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అలాంటి గొప్ప ధన్యత కావాలి మనకి. అర్థమైందా? సో ఎంత బుద్ధి లోపలికి వెళితే అంత బాగుపడతాం, అంత బాగుంటాం. గనుక ఆ మేలైన స్థితి దేవుడు మీకు, మీ కుటుంబాలకు, లైవ్ ద్వారా వీక్షించిన వారికి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, ఇంత గొప్ప జ్ఞాన సంగతులు మాకు వినిపింపజేసినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప, మీ కనికరం తోడుగా ఉంచండి. మీ ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ ఆత్మాభిషేకం మా హృదయాల్లో ఉంచినందుకు స్తోత్రం తండ్రి. కడవరి దినాలలో ప్రభా, మోసపోయే వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉండగా, మోసగించే వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉండగా, వారి యొక్క మోసంలో నుండి మీ పిల్లలను విడిపించడానికి, మీ జ్ఞానంలో స్థిరపరచడానికి, మీ ఆలోచన చేత బలపరచడానికి మీ కృపను, కనికరమును మాకు తోడుగా ఉంచండి. ప్రభా, ఈ మినిస్ట్రీ కొరకు ఎంతమంది సహకారులుగా ఉన్నారో ఆ కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, జరుగుతున్న పరిచర్య వెనక మీరే ఉండండి. ప్రభా, మీ కృప, మీ కనికరం ఎల్లప్పుడూ మా అందరికీ అనుగ్రహించి ఇంకను గొప్ప కార్యాలు మా ద్వారా జరిగించుకోమని ప్రభా, విలువైన పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా మమ్మల్ని మలిచి సంఘమునకు వచ్చిన ప్రతి బిడ్డను రెండారులుగా దీవించి రెట్టింపు ఆశీర్వాదంతో నింపి నడిపించమని, వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, లైవ్ ద్వారా వీక్షించిన దూర ప్రాంతాల్లో ఉన్న మీ బిడ్డలను, అనేక దేశాల్లో ఉన్న మీ బిడ్డలను కూడా దీవించి వారి కుటుంబాలను బలపరిచి మీ కృపచేత వారిని ఆవరించి నడిపించమని
వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి, ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించి, ప్రభు ఎవరైతే మీ సన్నిధి కాంతిలో నడుస్తున్నారో, మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్నారో వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి, శక్తినిచ్చి, బలపరిచి నిలబెట్టమని మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.